మద్గురో ఏకసింధోః మాతా పితా యువతయస్తనయా విభూతిః ఆజ్యస్సన కులపతేర్వకులాభిరామం భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం హరిదానవ సంజాతం శ్రీరంగ హరిగురోసుదం వెంకటార్య సచ్చిష్యం ఫణీంద్రం శేషార్యం భజే ఆత్రేయాన్వయ సంజాతం రంగాచార్య గురోసుదం రఘునాథార్య సచ్చిష్యం కోదండరామాశ్రయే శ్రీశైల లక్ష్మణేతీంద్ర కృపాత్త బోధం వేదాంత యుగ్మ విశదీకరణైకదీక్షం శ్రీరాఘవార్య పదపంకజ భృంగరాజం శ్రీమన్ నృసింహ గురువర్యమహం ప్రపజ్యే వందే వేదాంత కర్పూర చామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణి మహర్నిశం. అస్మద్ గురుభ్యో నమః. గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహం సమర్పిస్తూ, నిజంగా ఇవాళ ఒక మంచి రోజు. ఇలాంటి మంచి రోజులు ఇక్కడ ఎన్నో జరిగి ఉండొచ్చు. ఇందులో దాసుడు అన్వయించే ఒక భాగ్యం కలిగింది. ఏకాదశి హరివాసరము అని అంటాం మనం. అట్టి రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఎంతో శుభప్రదం, ఎంతో విశేషం. అది కూడా ఒక 10 మందితో కలిసి పారాయణ ఇంకా విశేషం. అది కూడా రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు యథాశక్తి చేయడం ఇంకా విశేషం. దాంతో పాటుగా 10 మందిని కలిసి కొన్ని విశేషాలు తెలుసుకోవాలి పెద్దల ద్వారా అని ఇలా ఒక ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసి, అసలు మనం ఎందుకు చేస్తున్నాం పారాయణ, దీని గొప్పతనం ఏంటి అంటే ఎంతో అంతో తెలిసి ఉంటుంది. సహస్రనామ పారాయణ ఎందుకు చేస్తున్నారు మీరు అంటే, మా నాన్నమ్మ చేశారండి, మా అమ్మ చేశారు, నేను కూడా చేస్తున్నాను. మంచిదే, ప్రతిదీ తెలుసుకొనే. ఇప్పుడు చిన్న పుట్టగానే అమ్మాలు చాలా అవి అని తెలిసా తాగుతున్నాడు ముందు, తర్వాత ఎప్పుడో పెద్ద అయ్యాక చదువుకున్నప్పుడు తెలుస్తుంది, ఓహో అమ్మ చాలా శ్రేష్టము. అలా ముందు మనం చేయడం మొదలుపెట్టాం. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడల్లా, కొంచెం ఆచార అనుగ్రహం ఉన్నప్పుడు, ఓకే ఏంటి అసలు విష్ణు సహస్రనామం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క మహిమ ఏంటి, కొద్ది గొప్ప మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎంతెంత శ్రద్ధగా పాలన చేశారు అంటే, ఇంతకు ముందు ఎవరి ద్వారానో కొంత విని ఉంటారు. అయినా సరే మళ్ళీ ఒకసారి సహస్రనామం యొక్క వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొద్దు నుంచి కొంచెం ఎక్కువసేపు పారాయణ చేసిన వాళ్ళు అలసిపోయి ఉంటారు. బట్ ఓకే, మెల్లిగా మీరు రిలాక్స్గా కూర్చోండి, మీకు అర్థమయ్యేట్టుగా చక్కగా మనం సేవిద్దాం. భారతాన్ని మనం పంచమ వేదం అంటాం. భారత పంచమో వేద జామాత దశమో గ్రహ అని మనకు పెద్దలు ఒక ప్రసిద్ధమైన సూక్తిని అందించారు. ప్రమాణం ఏంటో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరిచ్చారో తెలియదు, ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అని. సాధారణంగా వేదాలు 4, ఇంకా ఎక్కువగా మాట్లాడితే వేదం ఒకటిగా ఉన్న వేదాన్ని ద్వాపర యుగం చివరిలో వ్యాస మహర్షి అంటే కృష్ణద్వైపాయనుడు, కలియుగంలో మంద బుద్ధి మంద భాగ్యం, మనం ఎవరి పౌరుల ఆయుష్ తక్కువ. కృతయుగంలో, ఫర్ ఎగ్జాంపుల్ మన కృతయుగంలో ఉన్నాం అనుకోండి, ఏమండి మీ వయసు ఎంత అంటే 1,20,000 years కంప్లీటెడ్ అండి స్వామి, మంది మధ్యన 1,20,000 సంవత్సరాలు. మీరెంత అండి? 80,000, 90,000. వేలల్లో ఉంటుంది అక్కడ ఆయుష్. ఏ యుగంలో? కృతయుగంలో. త్రేతాయుగంకి వచ్చేసరికి కొంచెం తగ్గింది, 80,000, 60,000 మనం చూసాం. శ్రీరామాయణంలో శ్రీరామచంద్రమూర్తి అవతరించే సమయానికి దశరథ చక్రవర్తి వయసు ఎంత? 60,000 సంవత్సరాలు. ద్వాపరయుగంలో కొంచెం తగ్గింది, 130, 140. కలియుగంలో ఎంత అండి వయసు? శతమానం భవతి
శతాయుః పురుష చెప్తాం కదా 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు మనం ఉంటున్నామా అది అది పక్కన పెట్టండి. కోవిడ్, డేవిడ్ ఏదో రకరకాలుగా వస్తున్న మధ్యలో కొంతమంది వెళ్ళిపోతున్నారు అట్లా. సో 100 గ్యారంటీ లేదు. సరే పక్కన పెట్టి మంద బుద్ధి మంద భాగ్యం అని ఒకటిగా ఉన్న వేదాన్ని 4గా విభజించాడు వేదవ్యాస మహర్షి. ఆయన అందించింది మహాభారతం. దీన్ని పంచమ వేదము అన్నారు. అంటే అర్థం ఏమిటి? 4 వేదాల్లో ఏ సారం ఉందో, ఎన్ని ధర్మాలు చెప్పబడ్డాయో ఈ మహాభారతంలో అన్ని ధర్మాలు చెప్పబడ్డాయి. అందుకనే దీన్ని పంచమ వేదము అని. బాగుందండి. భారత పంచమ వేద ఇక్కడ చూడండి, ఆపొచ్చు కదా. జామాత దశమో గ్రహ అని ఎందుకన్నారు? జామాత అంటే ఏంటి? అల్లుడు. అల్లుడు అనేవాడు 10వ గ్రహం అండి అన్నాడు. కొత్తగా మన ఇంటికి వస్తాడు వాడు కదా. సాధారణంగా 9 గ్రహాలు. జాతకం బాగాలేదు అని స్వామికి చూపిస్తే శుక్రుడు ఇలా చూస్తున్నాడు, గురుడు ఇలా చూస్తున్నాడు, ఈ జపం చేయించండి, ఆ జపం చేయించండి. ఓకే, అన్ని బాగానే ఉన్నాయండి, ఇంకేం ప్రాబ్లం? 10వ గ్రహం ప్రాబ్లం. ఎవడు వాడు? ఇంటి అల్లుడు కదా. మీరు ఎంత శాంతి చేసినా ఒక పట్టాన తృప్తి పొందని గ్రహం ఏమిటి అంటే అల్లుడు అనే గ్రహం. సో అందుకనే వాళ్ళు చమత్కారంగా జామాత దశమో గ్రహ అన్నారు. సో ఇలా గుర్తుపెట్టుకుంటారు. ఆ జోక్ గుర్తుపెట్టుకునైనా ఓ భారతం పంచమ వేదం అండి. పంచమ వేదమైన మహాభారతంలో 5 రత్నాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? ఏమిటవి అంటే విదుర నీతి, సనత్ సుజాతీయము, యక్ష ప్రశ్నం, భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామం. అర్థమవుతున్నాను? 5. ధృతరాష్ట్రుడికి విదురు చెప్పిన విషయాలు విదుర నీతి. విదూర అని పలకాలి, విధుర అని ఒత్తుగా పలకూడదు. విధుర అంటే విడోడ్ మ్యాన్ అని అర్థం, భార్య లేని వాడు అని అర్థం. విధుర అని పలక. సనత్ కుమారుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన విషయాలు సనత్ సుజాతీయం. అది కూడా చాలా గొప్పది మహాభారతంలో. పంచమవేదము అన్ని గొప్పవే, 5 చాలా గొప్పవి అన్నారు. విదురనీతి, సనత్ సుజాతీయము, యక్ష ప్రశ్న. ధృతరాష్ట్రుడిని ధర్మరాజుని యక్షుడైనటువంటి ప్రశ్నలు. సాధారణంగా ధర్మరాజు చాలా గొప్పగా సమాధానం చెప్పాడు. మరి ధర్మరాజోత్తరము లేదా ధర్మరాజ సమాధానము అని పెట్టకుండా యక్ష ప్రశ్నం అని ఎందుకు పెట్టారు అంటే ఆ ప్రశ్నలు అంత గొప్పగా ఉన్నాయని పెట్టారు. యక్ష ప్రశ్నం. 3. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ రంగంలో అర్జునుడికి ఉపదేశం చేసింది భగవద్గీత. అది ఇంకా పరమాత్మ చెప్పాడంటే చాలా గొప్పది. ఆ తర్వాత భీష్మాచార్యుల వారు అంపశయ్య పైన ఉన్నప్పుడు చెప్పింది శ్రీ విష్ణు సహస్రనామం. ఇలా పంచమ వేదము 5వ వేదంగా పరిగణింపబడే మహాభారతంలో 5 రత్నాలు. అందులో ఒక రత్నం విష్ణు సహస్రనామం. అసలు మహాభారతం అంటే డెఫినేషన్ ఏంటి? మహత్వాచ్చ భారవత్వాచ్చ మహాభారత ముచ్యతే అన్నారు. దీనికి ఉన్నటువంటి మహత్తు, భారం. ఏమిటి భారం అంటే మహాభారతంలో 1,25,000 శ్లోకాలు. ఎన్ని శ్లోకాలు అండి? 1,25,000, 1.25 lakhs. ఇది భారం. ఇక మహత్వం ఏంటి? గీత ఉంది, ఇందులో సహస్రనామం కూడా ఉంది. ఈ 2 ఉండడం వల్ల దానికి గొప్పతనం వచ్చింది. భారం అంటే వెయిట్ అని కాదు, గొప్పతనం అనుకో. ఇలా మహాభారతం అని చెప్తారు. ఇంత గొప్ప మహాభారతంలో ఈ శ్రీ విష్ణు సహస్రనామం ఎక్కడ ఉందండి? ఏ పర్వంలో ఉంది? ఏ పర్వంలో ఉంది? వస్తుంది మీకు జ్ఞాన శ్లోకాలు. అనుశాసనిక పర్వంలో ఉంది కదా. ముందు ఆది పర్వము, సభా పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వం, ఇలా పర్వాలు ఉన్నాయి. వీళ్ళంతా కురు పాండవుల పుట్టుక ఇవంతా కూడా ఆది పర్వంలో వస్తుంది. పర్వంలో ధర్మరాజు రాజసూయ యాగం చేయటం, ఆ తర్వాత ఇంద్రప్రస్థం, మళ్ళీ వాళ్ళు పాచికలాడటం, వీళ్ళు రాజ్యాన్ని కోల్పోవటం, ఆ తర్వాత వనపర్వం, ఇలా 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 పర్వాల తర్వాత భీష్మ పర్వం, కర్ణ పర్వం, ద్రోణ పర్వం, అనుశాసనిక పర్వం 13వ పర్వం. మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. ఈ 13వ పర్వంలో మహాభారతం మనకి ఉంది. ఇందులో శ్రీ విష్ణు సహస్రనామం ఉంది. సరే, బాగుందండి. ఇది మహాభారతం అంటే ఏంటి, మహాభారతంలో ఎక్కడ ఉంది సహస్రనామం. సో ఏ వచ్చింది అని మనం చూసే ముందు ఒకసారి దీని యొక్క అర్థాన్ని చూద్దాం. శ్రీ విష్ణు సహస్ర ఎలా చెప్పుకోవాలి దీని అర్థం? శ్రీ అంటే ఏంటి? సాధారణంగా గౌరవప్రదంగా వారు, కానీ మహాలక్ష్మి వారు ఉన్నటువంటి ఒక అసాధారణమైన నామం. మహాలక్ష్మికి ఎన్నో నామాలు ఉన్నాయి. అందులో ఆమె ఏంటి అంటే శ్రీ అని చెప్తారు. శ్రీతో కూడినటువంటి
మహావిష్ణువు, ఆయన యొక్క సహస్రనామాలు. అయితే సహస్రం అంటే అర్థం ఏంటి? వెయ్యి, అది జనరల్ అర్థం. కానీ సహస్రం అంటే ఇన్ఫినైట్ అని అర్థం, అనంతమైనవి అని అర్థం. పరమాత్మ నామాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు మనం శ్రీరామ సహస్రాష్టోత్తరం ఉంది, కృష్ణస్వామిది ఉంది, ఇలా ఎంతోమంది అష్టోత్తరాలు ఉన్నాయి, సహస్రనామాలు ఉన్నాయి. మరి అవన్నీ కలిపితే చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సహస్రం అంటే ప్రస్తుతానికి ఇందులో ఒక 1000 నామాలు. ఇలా శ్రీ విష్ణు సహస్రనామం బాగుంది. మరి నామ సంకీర్తన యొక్క గొప్పతనం ఏంటి? మనం ఇవాళ కీర్తన చేస్తున్నాం, ఇవాళ ఇంతగా పారాయణ చేస్తున్నాం, వీటి గొప్పతనం ఏంటి అంటే, కలియుగంలో నామ సంకీర్తనే చాలా విశేషము అని మనకు పురాణాలు, ఇతిహాసాలు, వేదం కూడా అదే విషయం చెప్తుంది. అంటే కలియుగంలో నామ సంకీర్తన అంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఎవరు నామ సంకీర్తన చేయలేదా? చేశారు. కానీ ఒక్కొక్క యుగంలో భగవంతుని చేరుకోవడానికి ఒక్కొక్క మార్గం ఉంది. కృతయుగంలో భగవంతుని చేరుకోవడానికి మనకు తపస్సు అని ఒక మార్గం అండి. తపస్సు ద్వారా పరమాత్మను చేరుకునేవారు. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేయటం ద్వారా, ద్వాపర యుగంలో ఆ కృష్ణ పరమాత్మకి పరిచర్య అంటే సేవ చేయడం ద్వారా, అలాగే కలియుగంలో కలౌ సంకీర్త్య కేశవం, కలౌ స్మరణాత్ ముక్తి అన్నారు. అంటే కలియుగంలో స్మరణ మాత్రం వలనే ముక్తి అన్నారు. అనంతమైన కళ్యాణ గుణాత్మకుడు పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క నామాల్ని మనం అనుభవించడం, కీర్తించడం ఎంతో విశేషం కలియుగంలో అన్నారు. ఏమండి, మీరు ఇంతకు ముందు యుగాల్లో చాలా గొప్పమైనవన్నీ చెప్పారు. తపస్సు అన్నారు, హోమం అన్నారు, యాగం అన్నారు. మరి కలియుగంలో కేవలం నామ సంకీర్తనతోనే మోక్షం వచ్చేస్తుంది అంటారు. మేము ఎలా నమ్మాలి? మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఆయుష్ ప్రమాణం ఉంది. అంటే ఇప్పుడు తపస్సు చేయాలనుకోండి, కలియుగంలో తపస్సు లేదా అంటే ఎవరో కొందరు మహానుభావులు మాత్రమే చేయగలరు, అందరూ చేసేవాడు కాదు. కానీ కృతయుగంలో 90% కన్నా పైన చేసేవారు అనమాట. అక్కడ వాళ్ళ ఆయుష్ ఎక్కువ కాబట్టి వాళ్ళు అంత దీర్ఘంగా పరమాత్మ వాళ్ళకి ఒక నియమాన్ని పెట్టారు, అలా పరమాత్మను చేరుకోవటం. త్రేతాయుగంలో యజతో మఖై అన్నారు, అనేకమైన యజ్ఞయాగాలు. సో అప్పుడు చేసే ఆ యజ్ఞాలు ఎలా ఉండేవి? ఒక 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాల పాటు యజ్ఞయాగాలు చేసేవారు. సో మనం కూడా చేస్తాం, మనం హోమం చేస్తాం కదండి. ఎంతసేపు చేస్తాం మనం? మ్యాక్స్ గంట, గంటున్నాం. ఎప్పుడెప్పుడు పూర్ణాహుతి వస్తుందా, స్వామి బంధువులు వస్తున్నారు, స్వామి సాపాటు భోజనాలు ఏర్పాటు చేయాలి, స్వామి త్వరగా కానివ్వండి, జై శ్రీనారాయణ, స్వామి త్వరగా కానివ్వండి. సో ఎంత త్వరగా అయిపోతామా, ఎంత త్వరగా ఫోటోస్ దిగుదామా, ఎంత త్వరగా భోజనాలు చేద్దామా, ఇదే మన ధ్యాస. సో అన్ని సంవత్సరాలు మనం చేయగలమా? చేయలేం. కాబట్టి కలియుగంలో ఆయుష్ తక్కువ. మరి తక్కువ ఉన్న ఆయుష్ ఉన్న వాళ్ళకి మీరు యజ్ఞాలు చేయండి, మీరు తపస్సు చేయండి అని కష్టపడే పరమాత్మకు ఇష్టం లేక సులభమైన ఒక మార్గాన్ని చెప్పాడు. భగవన్ నామాన్ని చక్కగా సేవించండి, ముక్తి పొందుతారు. అలాగని యజ్ఞాలు చేయొద్దా? అలా కాదు, అది మానవ ఉద్దేశం కాదు. అవి చేయండి, విశేషంగా నామ సంకీర్తన చేయండి అన్నారు. ఒకరి సంపాదన 20,000 కోట్లు, ఒకరి సంపాదన 200 కోట్లు, ఒకరి సంపాదన 2 కోట్లు, ఒకరి సంపాదన 2 లక్షలు. ఈ నలుగురిలో ట్యాక్స్ ఎవరండి ఎక్కువ కట్టేది? ఎక్కువ సంపాదన ఉన్నవాళ్ళు. 2 లక్షల ఉన్నవాడికి ట్యాక్స్ ఉందా అసలు? లేనే లేదు. సింపుల్, అంతే. ఆ యుగంలో ఆయుర్దాయం ఎక్కువ, ఆయుర్దాయం ఎక్కువ కాబట్టి యు వాంట్ టు వర్క్ మోర్ కదా. కవిత గారు కొంచెం చిన్నగా మాట్లాడతారా? సో ఎక్కువ ఆయుష్ ఉన్నప్పుడు ఎక్కువ వర్క్ ఉంది, ఆయుష్ తక్కువ ఉన్నప్పుడు అవి ఇవి పెట్టడం ఇష్టం లేక భగవంతుడు చాలా సింపుల్గా ఇలా ఇచ్చాడు. ఇది ఇచ్చినా కూడా ఎంతమంది నామ సంకీర్తన చేస్తున్నారు? 10 మందిలో కూర్చొని గోవింద అనాలంటే కొంచెం నామోషి, 10 మందిలో కూర్చొని శ్రీరామ అనాలంటే కొంచెం నామోషి కదా. కులశేఖర ఆళ్వారు వాపోతారు, అంటే బాధపడతారు ముకుందమారుడు. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి న వక్తు కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. స్వామి,
అనంత, వైకుంఠ, ముకుంద, ఇన్ని పేర్లు నీకున్నాయి స్వామి. ఈ మనుషులకేమో నువ్వు చక్కగా ఇంద్రియాలు ఇచ్చావు, చేతులు ఇచ్చావు, కాళ్ళు ఇచ్చావు, నోరు ఇచ్చావు, కళ్ళు ఇచ్చావు. ఇవన్నీ ఇచ్చి వక్తుం సమర్థోపి నా వక్తు కశ్చిత్, థో దే ఆర్ క్యాపబుల్ ఇనఫ్ టు అటర్ యువర్ నేమ్. నీ యొక్క నామాన్ని చెప్పే సామర్థ్యం ఉన్నప్పటికీ నీ నామాన్ని చెప్పకుండా దుఃఖాలను కూడా తెచ్చుకుంటున్నారు వీళ్ళు. ఏంటి దౌర్భాగ్యం స్వామి? ఎందుకు ఇలా ఉన్నారు ఈ మనుషులంతా? అహో జనానాం వ్యసనాభిముఖ్యం. వ్యసనం అంటే దుఃఖం అని అర్థం. వ్యసనం అంటే బానిసానికి అర్థం ఉంది, ఇక్కడ అర్థం దుఃఖం అని అర్థం. నీ నామాన్ని ఉన్నప్పటికీ చెప్పకుండా దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అయ్యో. శంకరాచార్య స్వామి వారి స్తోత్రం ఒకటి ఉంది, మీ అందరూ తెలుసు. మోహముద్గరం అంటే చాలా మంది ఎక్కువ తెలుస్తుంది, ఎక్కువ మంది తెలియదు. భజగోవిందం అంటే మీ అందరూ తెలుసు కదా. ఏం చెప్పారు శంకరాచార్య వారు? చెప్పండి అందరూ. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృకరణే. భజ గోవిందం, భజ గోవిందం. శంకరాచార్యులు కాశీలో వెళుతుంటే 79 సంవత్సరాల వృద్ధ బ్రాహ్మణుడు కాశీ కూడల మధ్యలో నిలబడి డుక్రుంకర్ అనే వ్యాకరణ సూత్రాలు వల్ల వేస్తున్నాడు. ఏంటి డుక్రుంకర్ అనే సూత్రాలు ఆ బ్రాహ్మణుడు వల్ల వేయడం ఏంటి అంటే, మీలో అమీర్పేట ఎంతమంది వెళ్ళారు? అమీర్పేట, పంచాగుట్ట, అమీర్పేట మైత్రివనం దగ్గర పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి. ఎస్ఏపి, జావా, C++, అబాప్ ఉంటాయండి, బోర్డ్స్ ఉంటాయా? .NET ఇవన్నీ ఉంటాయి. అంటే ఏంటి? ఆ కోర్సు వాళ్ళకి నేర్పిస్తారు అని అర్థం. ఎందుకు పెట్టాడు ఆ బోర్డులు? వాడు ఆ కోర్సు నేర్పిస్తే వీళ్ళు కొన్ని డబ్బులు ఇస్తారు, దాంతో వాడు కుటుంబం నడిపించుకుంటాడు. అలాగే వృద్ధ బ్రాహ్మణుడు ఆ డుక్రుంకరణ సూత్రాలు వెళ్ళ వేస్తున్నాడు. వచ్చిపోయేవాడు ఎవరైనా చూసి, స్వామి మాకు డుక్రుంకరణ సూత్రాలు నేర్పండి అంటే, రానాయనా అని కూర్చోబెట్టి వాడు నేర్పి వాడిచ్చే సంభావన పుచ్చుకుందాము. శంకరాచార్య చూసి, ఏమిటి ఇంత వయస్సు పడిన తర్వాత కూడా ఇంకా సంపాదన మీద ఆశ, ఇంకా డుక్రుంకరణ సూత్రాలు వల్ల వేస్తున్నారా? అవ మిమ్మల్ని కాపాడేది. ప్రాణం పోయే సమయంలో గోవిందనామ స్మరణ కదా మిమ్మల్ని కాపాడేది. గోవిందనామ స్మరణ కదా మీకు ఉత్తమ గతులు ప్రసాదించేది. లేకపోతే ఏమవుతుందండి? మళ్ళీ జీవాత్మ హీన యోనుల్లో పుట్టాలి, మళ్ళీ జంతువులోనూ ఇంకా తక్కువ జాతిలోనూ పుట్టాలి. ఎందుకు ఆ కష్టం? హాయిగా గోవిందనామ స్మరణ చేయకుండా వృద్ధ బ్రాహ్మణుడా, వై ఆర్ యు సఫరింగ్, వై ఆర్ యు స్టిల్ క్వెంచింగ్ ఫర్ మనీ, ప్లీజ్ డోంట్ డూ దట్ అని ఆయన చెప్తున్నట్టుగా చెప్పారు శంకరాచార్యులు. కానీ మనం చెప్తున్నారు ఆ విషయం కదా. సంపాదన మార్గంలో పరిగెడుతూ పరిగెడుతూ భగవంతుణ్ణి, ఇతిహాస పురాణాలని, సంప్రదాయాల్ని మర్చిపోయి దుఃఖాలని కొని తెచ్చుకుంటున్నారు. అది వద్దు అని చెప్తున్నారు పెద్దలు, అది వద్దు అని చెప్తున్నారు ఆచార్యులు. అదే శంకరాచార్య స్వామి వారు ఏం చెప్పారు మోహముద్గలంలో? గేయం గీత నామ సహస్రం, ధ్యేయం శ్రీహరి రూపమజస్రం. గేయం గీతా నామ సహస్రం. గేయం అంటే చదవండి, పారాయణ చేయండి. ఏంటది? గీతా నామ సహస్రం. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే గీత అంటే చాలా గీతలు ఉన్నాయండి. రుద్ర గీత, యమగీత, కపిల గీత, భగవద్గీత. ఏ గీత? నామ సహస్రం. లలిత సహస్రం, విష్ణు సహస్రం, రామ సహస్రం, కృష్ణ సహస్రం. ఇఫ్ యూ డోంట్ స్పెసిఫై ఎనీ నేమ్ దట్ ఇన్సెన్స్ విష్ణు సహస్రం. సహస్రనామ గ్రంథం అందుకోండి అంటే మీరు నాకు విష్ణు సహస్రనామ గ్రంథమే ఇవ్వాలి అండి. గీత అందుకోండి అంటే భగవద్గీత ఇవ్వాలి. ఏం మెన్షన్ చేయకపోతే, ఏదైనా మెన్షన్ చేస్తే ఆ గ్రంథం మాత్రం మీరు ఇవ్వాలి అండి. శంకరాచార్య స్వామి వారు కాశ్మీర్ భాండాగారం, కాశ్మీర్లో మనకు భాండాగారం శారదాపీఠం, అక్కడికి వెళ్ళి లలితా సహస్రనామానికి భాష్యం రాయాలి అనుకున్నారు. భాష్యం అంటే అర్థం తెలుస్తుందా మీకు? కమెంటరీ. చాలా లోతుగా ఒక్కొక్క నామం ఏం చెప్తుంది ఏం చెప్తుంది అని చాలా లోతుగా పరిశీలించి మనకు అర్థమయ్యేలాగా రాస్తారు. ఆ భాషలన్నీ సంస్కృతంలో ఉంటాయండి. అప్పటి కాలంలో మనకి అర్థం అవుతుంది. ఇప్పటి కాలంలో మనకి తెలుగులో తర్జుమా చేసిన అర్థం కావడం కష్టం. కాబట్టి ఆచారం కూడా సేవించారు. శంకరాచార్య స్వామి కూర్చున్నారు, శిష్యుని పిలిచారు. నాయన ఆ భాండాగారంలోకి వెళ్ళి విష్ణు లలితా సహస్రనామం అందుకో అన్నారు. శిష్యుడు వెళ్ళాడు, ఒక గ్రంథం తీసుకొచ్చి ఇచ్చారు. విష్ణు సహస్రనామ గ్రంథం. లలితా సహస్రనామం నాయన అన్నారు. వెళ్ళాడు, వచ్చాడు, మళ్ళీ విష్ణు సహస్రనామం ఇస్తున్నాడు. లలిత వినపడుతోందా? అయ్యా స్వామి వినపడుతోంది. ప్రతిసారి లోపలికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక చిన్న అమ్మాయి ఇది తీసుకెళ్ళివు, ఇది తీసుకెళ్ళివు అంటుంది. ఏంటి అర్థం కావట్లేదు స్వామి, ఎన్నిసార్లు పట్టుకున్నా ఇదే వస్తుంది. ఓ అలాగా,
ఒక్కసారి ధ్యానం చేశారు. అమ్మవారు చెప్పారు, నాయన ముందు విష్ణు సహస్రనామానికి భాష్యం రాయి, ఆ తర్వాత మిగతా చూద్దాం. చూసారా ఎంత గొప్పతనం. అప్పుడు స్వామి ఒక్కసారి క్షమా వేడుకొని చక్కగా విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు. అలా మధ్వాచార సంప్రదాయంలో రాశారు. విశిష్టాద్వైతంలో పరాశర భట్టర్ పేరు విన్నారా? మహానుభావులు, కూరత్తాళ్వాన్ యొక్క కుమారులు, భగవద్ రామానుల యొక్క అత్యంత ప్రియమైన శిష్యుల్లో ఒకరు కూరత్తాళ్వాన్. వారి కుమారులు పరాశర భట్టర్. వారు అద్భుతంగా శ్రీ విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు. దానికి పేరు భగవత్ గుణ దర్పణం. రిపీట్ ఒకసారి, భగవత్ గుణ దర్పణం. దర్పణం అంటే ఏంటండి? మిర్రర్. మిర్రర్లో చూసుకుంటే మన ఫేస్ ఎలా స్పష్టంగా కనబడుతుందో, ఈ గ్రంథంలో మీరు పరిశీలిస్తే ఒక్కొక్క నామానికి అంత క్లియర్గా పరమాత్మ రూపం కనబడుతుంది అని అర్థంగా చాలా అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు. పరాశర భట్టర్ వారు గొప్ప వైయాకరణి. వైయాకరణి అంటే ద వన్ హూ ఈజ్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్ ఈస్ కాల్డ్ వైయాకరణి. సంస్కృత వ్యాకరణంలో మహా పండితుల్ని వైయాకరణి అని పిలుస్తారు. అలాంటి మహానుభావులు నేను రాశారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము అంటే, మహాభారతాన్ని పంచమ వేదం అంటారండి. మహాభారతంలో 5 రత్నాలు ఉన్నాయండి. ఆ తర్వాత కలియుగంలో నామ సంకీర్తనే చాలా గొప్పది. ఒక్కొక్క యుగంలో భగవాను చేరుకోవడానికి ఒక్కొక్క మార్గం ఉంది. కలియుగంలో సులభమైన మార్గం భగవన్నామాన్ని సేవించడం. సో ఇలా ఈ విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు పరాశర భట్టరు. ఇప్పుడు మనం ఈ భాష్యంలో, ఈ కమెంటరీలో పరాశర భట్టర్ వారు విష్ణు సహస్రనామం ఎంత గొప్పది అని చెప్పడం కోసం ఒక 6 విశేషణాలను మనకు అనుగ్రహించారు. 6 సిగ్నిఫికెంట్ ఆస్పిషియస్ క్వాలిటీస్, రైట్? ఆ 6 విశేషణాలు ఏంటో మనం చూద్దాం. దీంతో మన ప్రవచనం పూర్తవుతుంది. అంటే విష్ణు సహస్రనామం అంతేనా అని అనుకోవద్దు. కొంచెం మనకున్న సమయంలో, మీ సమయం కూడా ఇంపార్టెంట్ కాబట్టి, మీరందరూ ఈ కమ్యూనిటీ వాళ్ళేనా? కొంచెం అటు ఇటుగా అయినా తిట్టుకోవడాలు, అక్షంతలు ఏమున్నా పర్వాలేదు, సంతోషం, చాలా మంచి విషయం. సో ఇప్పుడు నామ సంకీర్తన వైభవం కూడా చూసాం. భగవన్ నామమే గొప్పది అని మనకు అనేక ప్రబంధాల్లో ఉంది, వేదాల్లో ఉంది, ఇతిహాసాల్లో ఉంది, పురాణాల్లో కూడా ఉంది. నాథ్యార్ తిరుమూజి అని ఒక ప్రబంధం ఉంది. ఆండాళ్ళ తల్లి రాసినటువంటి ప్రబంధం. 2 ప్రబంధాలు రాశారు. ఒకటి తిరుప్పావై ధనుడు మాసంలో చేసేది, రెండవది నాథ్యార్ తిరుమూజి. అందులో కూడా అంటుంది, నామమాయిరం ఏత నిన్న నారాయణ నరనే. 1000 నామాలు కలవాడ ఓ నారాయణ, ఓ శ్రీకృష్ణ అని ప్రార్థిస్తుంది. వేదం కూడా దేవో నామ సహస్రవాన్ అని వేదం కీర్తించింది కదా. 1000 నామాలు కలవాడు అని కీర్తించింది. ఎలా చూసినా ఈ సహస్రనామాలు అనేవి చాలా గొప్పవి అని మనకు తెలుస్తుంది. ముందు మనసులో మనకు ఆ భావం కలగాలి. ఇప్పుడు మనం ఈ విష్ణు సహస్రనామం ఎలా ఆవిర్భవించిందో చూసి, ఆ తర్వాత పరాశర భట్టర్ వారు ఈ గ్రంథం ఎంత గొప్పది, ఈ సహస్రనామ పారాయణం అని చెప్పేదని మనం చూద్దాం. మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ మళ్ళీ ఒకసారి రివిజిట్ చేద్దాం. మహాభారత సంగ్రామం ముగిసిపోయింది. భీష్మాచార్యుల వారు ఆ కురుక్షేత్రంలోనే ఉన్నారు. ఎలా ఉన్నారు ఆయన? అంబశయ మీద పడుకొని ఉన్నారు. ఆ సమయంలో అర్జునుడి భవనంలో కృష్ణ పరమాత్మ ఉన్నారు. ధర్మరాజు వచ్చాడు కృష్ణ పరమాత్మను సేవించాలని. కృష్ణుడు ఇలా ఉన్నాడు. ధర్మరాజు కూర్చున్నాడు, ఆశ్చర్యపోయాడు. యోగులు సైతం, మునులు సైతం, మహర్షులు సైతం పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటే ఈయనెవరిని ధ్యానిస్తున్నాడు అర్థం కాలేదు. పరమాత్మ ఒకసారి కళ్ళు తెరిచిన తర్వాత, స్వామి, అందరూ కూడా పరబ్రహ్మ తత్వమైన మిమ్ముల్ని ధ్యానిస్తూ ఉంటే మీరెవరిని ధ్యానిస్తున్నారు? తెలుసుకోవడానికి నేను యోగ్యుణ్ణి అనుకుంటే దయచేసి తెలపవలసినది అని చాలా వినయంగా ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు పరమాత్మ చెప్పాడు, శరతల్పగతో భీష్మ సామ్యన్నివ హుతాశన మాం ధ్యాతి పురుష వ్యాఘ్ర తతో మే తద్గతం మనః. హే ధర్మరాజా, శరతల్పగతో భీష్మ, శరతల్పం పైన పడుకున్నటువంటి భీష్మాచార్యుడు ఎలా ఉన్నాడండి? సామ్యన్య హుతాశన, ఆరిపోయే అగ్నిహోత్రంలాగా ఉన్నాడు. అంటే ఏంటి? కొంతకాలం అయితే మరణిస్తాడు. మాం ధ్యాతి పురుష వ్యాఘ్ర. పురుష వ్యాఘ్ర, వ్యాఘ్రం అంటే ఏంటి? పెద్ద పులి. పురుష వ్యాఘ్ర అంటే పురుషుల్లో పెద్ద పులి అలా చెప్పుకోడు. వ్యాఘ్ర అంటే శ్రేష్టమైన వాడు అని చెప్పు. పురుషుల్లో శ్రేష్టమైన వాడు మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుడు నన్ను తలుచుకున్నాడు. తతో మే తద్గతం మనః, నా మనస్సు అక్కడికి వెళ్ళింది అని.
ఇవన్నీ మనందరం పరమాత్మను తలుచుకోవటం ఒక రకంగా ఓకే. పరమాత్మనే ఆయన తలుచుకున్నాడు అంటే భీష్మాచార్యుడు ఎంత గొప్పవాడండి. అందుకనే వారికి తత్వదర్శి అని పేరు. తత్వాన్ని దర్శించినటువంటి మహానుభావుడు. కానీ భీష్మాచార్యుడు అని అన్నారు. అంతటి మహానుభావుడు అన్న తర్వాత జ్ఞానిన అల్పీ భవంతి. అంత గొప్పవాడు, అన్ని ధర్మాలు తెలిసిన వాడు మరణిస్తే ఇంకా నీకు ధర్మాలు చెప్పడానికి ఎవరు ఉండరు ధర్మరాజా. కాబట్టి వెళ్ళి వారి దగ్గర అనేకమైన ధర్మాలు తెలుసుకో అని అంటారు. ఆల్రెడీ ధర్మరాజు చాలా విషయాలు తెలుసు. అయినా సరే ఈ వాంటెడ్ టు బికమ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పట్లాగా పొలిటీషియన్స్ ధర్మం తెలుసుకోవాలి, ధర్మం పరంగా పరిపాలించాలి. ఎవరికైనా ఆలోచన ఉందా అండి? ఎన్ని సంవత్సరాలు ఉంటాం, ఎన్ని కోట్లు వెనకాలిస్తాం, ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాం తర్వాత కదా, ఇలా నడుస్తాం. కానీ ధర్మరాజు అట్లాగా ధర్మంగా పరిపాలించాలనుకున్నాడు. కాబట్టి కొన్ని విషయాలు రాజ్యధర్మం, మోక్ష ధర్మం, తీర్థయాత్ర ధర్మం ఇలాంటి తెలుసుకోవాలనుకున్నాడు. కానీ బాణాలతో కొట్టేసి కింద పడేసి ఇప్పుడు వెళ్ళి తాతగారు మాకు ధర్మం చెప్పండి. ఎట్లా ఉందండి? మీ ఇంట్లో బామ్మగారు ఉన్నారండి. మీ బామ్మగారు కళుహోర చాలా అద్భుతంగా చేస్తారు. డూ యు నో కళుహోర మీన్స్? కళుహు అంటే ఆవాలు నడుతారు, ఆవాలతో చేస్తారు. మామూలు చింతపండుతో చేసేది ఏంటి? పులిహోర. ఆవాలతో చేసేది కళుహు. అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు బామ్మగారు చేసినా అద్భుతంగా ఉంటుంది. చేసినంతకాలం హాయిగా తిన్నాను. అది నేర్చుకోవాలని ఎప్పుడు మనసులో కలగలేదు ఆలోచన. తీరా ఆవిడ ఒంట్లో బాగాలేకుండా ఐసీయూలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో బామ్మ దగ్గర కడుహోర నేర్చుకుంటే బాగుండేదని. ఐసీయూలో డోర్ కొట్టి బామ్మ కడుహోర ఎలా చేయాలో చెప్పవే అంటే, నీ బండవాడు ఇప్పుడు అలానే చేస్తూ ఐసీయూలో ఉన్నప్పుడు అడుగుతావు కడుహోర చేయడం. మంచిగా ఉన్నప్పుడు కదా అడగాల్సింది కదా. ఇప్పుడు బాణాలతో కొట్టి తాతగారు ధర్మాలు చెప్పండి కదా, ఏ మొహం పెట్టుకొని బావా, ఏం పర్వాలేదు నేను వస్తాను, ఐ విల్ అకంపెనీ, నేను అకంపెనీ చేస్తాను, పదండి ఆంధ్రను వెంట పెట్టుతాను. వెళ్ళాను, దండ సమర్పించారు. హే భీష్మ, నీ మనవాళ్ళు చాలా ధర్మాలు తెలుసుకోవాలనుకుంటున్నారయ్యా, చెప్పవలసింది అంటే ఏంటి పరమాత్మ, నాతోని ఈ సమయంలో నువ్వు వెళ్ళకోవడం అనేది ఎలా ఉన్నా, నేను ప్రతి రక్తపు బొట్టు కిందికి వెళ్ళిపోయాను, స్కెలెటన్ మాత్రమే ఉంది, ఏదో కొంచెం ఇలా ముట్టుకుంటే చర్మం తగులుతుందో లేదో, లేదో బోన్స్ అన్నట్టుగా ఉంది. ఈ స్థితిలో నేను ఎలాయా చెప్పేది? ఏం పర్వాలేదు భీష్మ, నేను మీకు శక్తిని అనుగ్రహిస్తాను. అదేంటి స్వామి, అనర్గళంగా యుద్ధ రంగంలో 700 శ్లోకాలు రగడా చెప్పిన నువ్వు ఇన్ని ధర్మాలు నువ్వు చెప్పలేవా వాళ్ళకి? ఇప్పుడు నాకు శక్తినిచ్చి నా ద్వారా చెప్పించాలా? కరెక్టే. కానీ ఏం జరిగింది చూడండి ఒక్కసారి. 700 శ్లోకాలు కష్టపడి చెప్పాడు పరమాత్మ, సరే 600 చిల్లర అనుకోండి. ఆ తర్వాత ఏమన్నాడు మళ్ళీ అర్జునుడు, బావా అప్పుడు ఏదో చెప్తారు మళ్ళీ గుర్తులేదు, మరోసారి చెప్పండి అన్నాడు కదా. అంత చెప్పినా ఏ ఉపయోగం లేదు. పరమాత్మ తత్వం. భీష్మాచార్యుడు తత్వదర్శి, పరమాత్మ సముద్రం వంటివాడు, ఆచార్యుడు మేఘం వంటివాడు కదా. సముద్రం, మీ దాంట్లో వైబ్రేషన్ ఆప్షన్ ఉందా? సైలెంట్, డూ ఇట్ కైండ్లీ. ఓకే. సో అలా ఉన్నప్పుడు సముద్రంలో నీరు చాలా ఉంటుందండి, కానీ దేన్ని నేరుగా మనం దాన్ని స్వీకరించి వాడుకోలేదు. కానీ అదే నీరు మేఘం రూపంలో పైకి వెళ్ళి వర్షిస్తే వ్యవసాయానికి వాడుకోవచ్చు, తాగడానికి వాడుకోవచ్చు, అన్ని అవసరాలకి వాడుకోవచ్చు. ఆచార్యుడు అనేవాడు మేఘం నుంచి వర్షించినటువంటి నీరు లాంటివాడు. కాబట్టి నాయన, నేను చెప్తున్నాను కాదు, తత్వదర్శి అయినా నువ్వు చెప్తే ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది అని పరమాత్మ తిరువుళ్ళో అంటే ఆయన మనసులో ఆలోచన, సంప్రదాయబద్ధం తిరువుళ్ళో అని పరమాత్మ భీష్మాచార్యుల వారికి శక్తినిచ్చాడు. అన్ని ధర్మాలు చెప్పేశాడు. అన్ని ధర్మాలు చెప్పేసిన తర్వాత మనకు ఒక శ్లోకం వస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామంలో 3 భాగాలండి. ముందంతా కూడా ఉపోద్ఘాతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మాన శేషేణ పావనాని సర్వశ. ఎప్పుడన్నా ఆలోచించారా? వైశంపాయన ఉవాచ ఏంటి? వైశంపాయనుడు ఎవరు? ఈయన చెప్పడం ఏంటి? ఆ తర్వాత శ్లోకాలు ఏంటి? వాటి అర్థం ఏంటి? ఆ తర్వాత ధ్యాన శ్లోకాలు, ఆ తర్వాత విశ్వం విష్ణు షట్కారం, అది విష్ణు సహస్రనామం. ఆ తర్వాత ఉత్తర పీఠిక ఏంటది? ఇదీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మ. సో ఈ విశ్వం విష్ణు షట్కారానికి ముందంతా కూడా ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం లాగా. వ్యాస మహర్షి శిష్యుడు వైశంపాయనుడు. ఆ వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతం చెప్తున్నాడు. చెప్తూ నాయన ఇదంతా మీకు చెప్పిన వృత్తాంతంతో చెప్పిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు. శృత్వా ధర్మాన శేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరస్తాంతనవం పునరేవ అభ్యభాషత. శృత్వా ధర్మాన్ అశేషేణ, ఒక్కటి కూడా
మిగిల్చకుండా అన్ని ధర్మాలను విన్న తర్వాత పావనానికి సర్వశ పవిత్రమైన అన్ని ధర్మాలు, తీర్థయాత్ర ధర్మం, మోక్ష ధర్మం, రాజ్య ధర్మం, ఇలా అన్ని ధర్మాలు విన్న తర్వాత యుధిష్ఠిర శాంతనవం పునరేవ అభ్యభాషత. యుధిష్ఠిర అంటే ఎవరండి? ధర్మరాజు, యుద్ధంలో స్థిరంగా ఉన్నటువంటి వాడు. శాంతనవం అంటే ఎవరు? శంతనుని యొక్క కుమారుడు. ఎవరైనా? భీష్మాచార్యుడు. భీష్మాచార్యుడిని ఇట్లా అడిగాను. తర్వాత 2 శ్లోకాలు నాకు తెలిసి మీ అందరికి కంఠస్థం అనుకుంటా, గట్టిగా చెప్పండి. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. అలా 2 శ్లోకాల్లో 6 ప్రశ్నలు అడిగాడు. తాతగారు, మీరు అన్ని ధర్మాలు చెప్పారు, బాగానే ఉంది. ఈ అన్ని ధర్మాల్లో ఏది గొప్పదండి? అసలు ప్రధానమైన దైవం ఎవరు? ఎవరిని స్తుతించాలి? ఎవరిని ఆరాధన చేయాలి? ఎవరిని జపం చేయాలి? ఎవరిని జపం చేయడం వల్ల జంతు సంసార బంధన నుంచి విముక్తి పొందుతారు? విముచ్యతే నమస్తస్మై. అన్ని బంధాల నుంచి విముక్తి పొందుతారు. జంతువు అంటే యానిమల్స్ అని అర్థం కాదు. జన్యతే శరీరాది ధారణేన ప్రాదుర్భవతి అని అర్థం. అంటే కరచరణాదులు, శరీరాలు ధరించి పుట్టేవన్నీ కూడా జంతువు అని అర్థం. ఎవరిని స్తోత్రం చేయటం వల్ల, ఎవరిని ధ్యానం చేయటం వల్ల, ఎవరిని అర్చన చేయటం వల్ల ఈ పుట్టినటువంటి మానవులు ఈ సంసార బంధం నుంచి విముక్తి పొందుతారు. సంసారం అంటే ఏంటి? జనన మరణ చక్రం. పుట్టడము, కర్మలు చేయటము. మంచి కర్మలు చేస్తే సుఖం అనుభవించడానికి మళ్ళీ ఒక జన్మ, చెడు కర్మలు చేస్తే పాపం దుఃఖం అనుభవించడం మళ్ళీ జన్మ. ఇదంతా సైకిల్ అండి. మనం ఇప్పుడు ఏదో ఊడిపడ్డామని మనం అనుకుంటాం. ఈ జన్మ ఇప్పుడు వచ్చిందా? ఇంతకుముందు కొన్ని వేల కోట్ల జన్మలు మనకు గడిచిపోయాయి. ఎన్ని జన్మలు అయ్యాయండి? తెలియదు. వేదం ఏం చెప్తుంది? అత్ర జన్మ సహస్రాణి సహస్రైరపి సత్తమ కదాచి లభతే జంతు మానుష్యం పుణ్య సంచయాత్. కొన్ని వేల కోట్ల జన్మలు గడిచిన తర్వాత ఒక్కొక్క జన్మలో కొంచెం కొంచెం పుణ్యం అక్యుములేట్ అయితే ఆ ఒక స్టేజ్కి రాగానే మనుష్య జన్మాన్ని ఇస్తారు. మీరు ఎంతమంది ఎల్ఐసి పాలసీ కడతారు? సంవత్సరానికి ₹1,00,000 కట్టండి. 25 సంవత్సరాల తర్వాత ఓ 50 లక్షలు. సంవత్సరానికి లక్ష కడితే 20 ఏళ్ళకు ఓ 50 లక్షలు, ₹1,00,00,000. ఒక్కొక్క జన్మలో కొంచెం కొంచెం పుణ్యం చేస్తుంటే ఆ పుణ్యం అంతా కలిసి మనుష్య ఏ జన్మలో ఏ పాపం చేసామో తెలియదు. మనం అనుకుంటున్నాం నేనే ఆత్మ అనుకుంటున్నాం. దేహమే ఆత్మ, అది అజ్ఞానం. దీని లోపల జీవాత్మ ఉంది. ఆ జీవాత్మ లోపల ఉండడానికి పరమాత్మ ఆధారం. జీవాత్మ లోపల అణుప్రవేశం చేసి పరమాత్మ ఉన్నాడు. ఈ జీవాత్మ ఈ ఉదయస్థలం నుంచి బయటికి వెళ్ళడానికి కాసేపు శరీరం ఉంటుందా? ఉండదు. మాట్లాడలేదు. ఈ శరీరాన్ని అచేతనం అన్నారు, జడ పదార్థం అన్నారు. కొంచెం వేదాంతం కూడా తెలుసుకోవాలి మనం ఈ వయసుకు వచ్చిన తర్వాత. అందుకని కొంచెం డీప్గా చెప్తున్నాను అనమాట. సో మీ ఇంటికి వచ్చినప్పుడు కాస్త మంతీర్థం ఇవ్వండి అంటే ఎలా ఇస్తారు? మంచినీళ్ళు ఒక గ్లాస్లోనో చెంబులోనో ఇస్తారు. గ్లాస్లో మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాను నేను. మంతీర్థం ఇవ్వండి అని ఎలా ఇస్తారు? ఇలా ఇస్తారా? గ్లాస్లోనే ఇవ్వాలి. కాబట్టి ఆ గ్లాస్ ఉంటే నీరు నిలబడుతుంది. జీవాత్మ ఉంటేనే శరీరం. వారు పోయారండి మహానుభావులట. చూపిద్దాం ఒకసారి. వాళ్ళ ఇంటికి వెళితే అందరూ పడి ఏడుస్తుంటారు. ఆయన అక్కడే ఉన్నాడు. వారు పోయారండి. ఎవరు పోయారు? ఎవరు పోయారండి? జీవాత్మ పోయారు కదా. అది ఉన్నంత వరకే ఈ బాడీ మాట్లాడుతుంది, ఇంకేదో చేస్తుంది. వన్స్ ఆ జీవాత్మ బయటకు వెళ్ళిపోతే మాట్లాడలేదు. బయటికి వెళ్ళిన జీవాత్మ ఏం చేస్తుంది? వీడి కర్మలకు తగ్గట్టుగా వీడు ఈ శరీరంతో ఏ కర్మలు చేశాడో దానికి తగ్గట్టుగా ఒక బ్యాలెన్స్ షీట్ పరమాత్మ చూసి నెక్స్ట్ ఈ జన్మ మంచి పుణ్యం చేస్తే ఇంకా గొప్ప జన్మ, పాపాలు చేస్తే ఇంకా తక్కువ జన్మ, జంతువుల జన్మ, స్థావరాల జన్మ. లేదు ఆచార్య సమాశ్రయణం పొంది మంత్రార్థాన్ని తెలుసుకొని మంత్రాన్ని ఉపదేశంగా పొంది ఆచార్య ద్వారా మహాలక్ష్మి పురుషకారం ద్వారా సమాశ్రయణం చేసి పరమాత్మను శరణాగతి చేస్తే ముక్తి అంటే మోక్షం కదండి. మోక్షం అంటే ఏంటి? దుఃఖం కొంచెం కూడా లేని స్థితి, ఎప్పుడూ ఆనందంగా ఉండే స్థితి. నిజ జీవితంలో మనం నిజంగా ఆనందంగా ఉన్నామా? ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నా, కొన్ని వేల ఎకరాల పొలాలు ఉన్నా, ఇంకా గొప్ప గొప్ప లగ్జరీ కార్స్ ఉన్నా, ఎస్ నేను ఈ 1 year అంతా అసలు ఏమాత్రం దుఃఖపడకుండా, ఏమాత్రం కోపం లేకుండా, చిరాకు లేకుండా ఎప్పుడు ఆనందంగానే ఉన్నాను. ఎవరైనా చెప్పగలరు? ప్రతి సుఖం వెనకాల ఒక దుఃఖం 1+1 ఆఫర్గా వస్తూనే ఉంటుంది. కానీ మనం ఏంటి, ఆ దుఃఖాన్ని పక్కన పెట్టేసి ఇదేదో సుఖం అని మనం అనుకుంటున్నాం. దుఃఖం రాగానే బాధపడిపోతున్నాం. మళ్ళీ కొంచెం సుఖం రాగానే ఇది బాగుంది అనుకుంటున్నాం. ఇలా మళ్ళీ మళ్ళీ అనుభవిస్తున్నాం తప్ప ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఈ దుఃఖం లేని స్థితి ఏదైనా ఉందా?
అని ఎప్పుడు నాకు ఆలోచన వస్తే అప్పుడు ఆచార్య సమాశ్రయం. ఇదంతా ప్రాసెస్. కాబట్టి ఎవరైనా తెలియగలవాడు జ్ఞాని ఏం కోరుకుంటాడు? మళ్ళీ పుట్టక్కర్లేదండి, నాకు ఇంకో జన్మ అక్కర్లేదు అని కోరుకుంటాడు కదా. మిగతావన్నీ కూడా నశించిపోయేవి. ఒక చిన్న జోక్ చెప్తాను, సర్దార్జీ జోక్. చిన్నప్పుడు మీరు వినే ఉంటారు. ఒక సర్దార్జీ భగవంతుడిని తపస్సు చేశాడు. పరమాత్మ ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలి కోరుకో అని. వాడికి కొంచెం డ్రింక్ అలవాటు. వాడు అన్నాడు, స్వామి నాకు ఒక బాటిల్లో వైన్ కావాలి, ఆ వైన్ ఎంత పోసినా కూడా బాటిల్ నుంచి తగ్గిపోకూడదు అన్నాడు. సరే ఇప్పుడు ఏం కోరుకుంటే అది ఇస్తాడు కదండి పరమాత్మ. ఇప్పుడు క్షీరసాగర మదనం జరిగిందండి, ఏమో వచ్చాయండి అందులో, విషయం వచ్చింది, ఉచ్ఛ్రేషణం వచ్చింది, వారిని లిక్క కూడా వచ్చింది కదా, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు డిపెండ్స్ ఆన్ అవర్ వివేకం, రైట్. అడిగాడు వాడు, సరే పరమాత్మ ఇచ్చాడు, వాడు తీసుకున్నాడు. స్వామి ఒక్క నిమిషం ఓపెన్ చేశాడు, ఒక పెద్ద పాత్ర తీసుకొచ్చి పోసాడు. పెట్టగానే ఫుల్గా నిండిపోయింది. మళ్ళీ ఇంకో పెద్ద పాత్ర చూశాడు, టెస్ట్ చేసుకున్నాడు. ఆహా సూపర్, స్వామి మెనీ థ్యాంక్స్, భక్త నీ భక్తి మెచ్చి తిని ఇంకేమన్నా కోరుకో అన్నాడు. ఇలాంటిదే ఇంకోటి కావాలి స్వామి అని. చూడండి, వాడంత నాన్సెన్స్ పర్సన్ ఇంకోటి ఉన్నాడా? ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ, 90 సంవత్సరాలు, ఆమె తపస్సు చేసింది. పరమాత్మ ప్రత్యక్ష అవగానే ఏదైనా కోరుకో అంటే, స్వామి ఒకటే కోరిక అండి, 12వ అంతస్తులో నా మునిమనవరాళ్లతో హాయిగా ఉయ్యాల పిల్లలు పడుకోండి, జంతికలు నవ్వుతూ హాయిగా ఉయ్యాలు పెట్టి అనుగ్రహించు స్వామి అన్నారు. 90 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు, ముసలావిడ. ఒకటే వాక్యంలో 12 అంతస్తులు అంటే పెద్ద బిల్డింగ్ ఉండాలి, ఆ 12 అంతస్తు ఉండాలి, మునిమనవరాళ్లతో అంటే మంచి యవ్వనం రావాలి, ఈమె వివాహం కావాలి, పిల్లలు కలగాలి, వాళ్ళందరూ ఉయ్యాల్లో ఉండాలి, ఆ వయసులో కూడా జంతికలు నవ్వుతూ హాయిగా వాడు ఊపుతూ ఉన్నారు. ఈ సర్దార్జీలో ఈ బ్రాహ్మణ స్త్రీలు ఎవరండి గొప్పవారు, తెలుగువారు? ఈ బ్రాహ్మణ స్త్రీ అని అనిపిస్తుంది మనకు. ఈ కోరుకునేవి కూడా శాశ్వతం అండి? నశ్వరమే కదా ఇవన్నీ కూడా, ఇవన్నీ నశించిపోయేవి. ఎంత పెద్ద బిల్డింగ్ కడితే ఎంతకాలం ఉంటుందండి? ఎంతకాలం ఉంటుంది? కొన్ని సంవత్సరాలు ఉంటుంది, పోతుంది. మనం ఎంతకాలం ఉంటాం? మన తర్వాత సంపదలు ఎంతకాలం ఉంటాయి? చాగరాస్వామి అందుకే నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగ పల్కు మనస నిధి చాలా సుఖమా అని చాగరాస్వామి ఎవరు అడుగుతున్నారు? తన మనస్సునే అడుగుతున్నారు. ఎందుకంటే పొరపాటు ఆయన ముందు నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, రవికుమార్ గారు నిధి గొప్పదా రాముడి సన్నిధి గొప్పదా అంటే, రాముడి సన్నిధి ఎందుకు చాగరాస్వామి, నిధి గొప్పదండి, చక్కటి బంగళాలు, అందమైన స్త్రీలు, ఆహా లగ్జరీ, అది కదండి గొప్పది అంట. ఆ ప్రమాదం ఉందని చాగరాస్వామి, ఓ మనసా నిజముగా పలుకు, ప్లీజ్ డోంట్ బి బయాస్డ్, తప్పు చెప్పొద్దు, ఓ మనసా నిజము చెప్పు, నిధి సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అని అంట. ఇప్పుడు దాసరథి జాన భజన సుధారసములు రుచు, పాలు పెరుగు వెన్న ఇవి సుఖమా, ఇవి రుచా, రామ కథామృతం రుచా, ఓ మనసా చెప్పు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైన వాడు పరమాత్మ ఒక్కడే. ఈ విష్ణు సహస్రనామాలు మీరు చదువుతారు కదా, అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ. వ్యయం అంటే ఖర్చు, అవ్యయుడు తరిగిపోనివాడు, శాశ్వతుడు అని అర్థం ఒక అర్థం. రెండో అర్థం అనంతమైన కళ్యాణ గుణములు అండి. కొన్ని కోటి కల్పాలు చెప్పుకున్నా సరే పరమాత్మ గుణాలు అయిపోయాయండి అని చెప్పడానికి లేదు, అన్ని కళ్యాణ గుణాలు. కాబట్టి శాశ్వతమైన వాడు ఆనంద స్వరూపుడు, వాడిని పట్టుకుంటే ఆ ఆనందం మనకు దక్కుతుంది అన్న జ్ఞానం ఇప్పుడు ఒకసారి ఏదో ఒక జన్మలో కలుగుతుంది మనుషులు. మనందరికీ ఆ జ్ఞానం అలా పొందాలనుకుంటున్నాం కాబట్టి ఇవాళ ఒక సత్సంగం, ఇవాళ ఒక ఇంట్లో పారాయణ అంటే కొన్ని పనులు ఉన్నా వదిలిపెట్టుకొని పారాయణ చేసి ఎవరో వస్తున్నారట కొన్ని విషయాలు చెప్తున్నారట అని శ్రద్ధగా వినడానికి వచ్చాము అంటే కారణం మనం ముక్తిని కోరుకుంటున్నాము. అలా ముక్తిని కోరుకునే వారికి ముముక్షువులు అని పేరు, భుక్తిని కోరుకునే వారికి బుభుక్షువులు అని పేరు, రైట్. అలా సో అలా ముక్తిని అందించే మార్గం గొప్పది. కాబట్టి తాతగారు ఇన్ని ధర్మాలు చెప్పారు కదా, ఇన్ని ధర్మాలు చెప్పారు, వీటిలో ఏది ధర్మం, ఏది గొప్పది? గోధర్మ సర్వధర్మాణం భవత పరమమత, మీకు నచ్చిన గొప్పదైన ధర్మాన్ని చెప్పండి అని. ఎందుకంటే ఇన్ని ధర్మాలు విన్న తర్వాత ఎందుకు ఈ ప్రశ్న అడగాలి అంటే 2 కారణాలు. మీరు చాలా కంట్రీస్ తిరిగారు అనుకుందాం, యుఎస్ యూరోప్ చాలా తిరిగారు, చాలా ఎయిర్లైన్స్ తిరిగారు కదా, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, బ్రిటిష్ ఎయిర్లైన్స్, లుఫ్తాన్సా, ఏవో తిరిగారు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, ఏమడుగుతాను, మీరు ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్లు తిరిగారు కదా, ఏ ఫ్లైట్ బాగుందండి, ఎందులో ఫెసిలిటీస్ బాగుంటాయి, ఎందులో ఫుడ్ బాగుంటుంది, జనరల్గా అడుగుతాం కదండి కదా. సో ఏది బెస్టో చూసి నెక్స్ట్ టైం నేను ట్రావెల్ చేసేటప్పుడు ఆ ఎయిర్లైన్స్ బుక్ చేసుకుంటాను. ఇక్కడ భీష్మాచార్యుడు మహానుభావుడు కదా, ముందు ముందు వస్తుంది మనకు.
ఇన్ని ధర్మాలు తెలిసిన మహానుభావుడు ఆయన మనసుకు ఏది గొప్పదని తెలుస్తుందో అన్ని అందరూ పాటించలేరు కదండి. ఎన్నో ధర్మాలు ఉంటాయి. ఏది గొప్పదో తెలిస్తే, మన పెద్దలు ఏది ఆచరించాలో తెలిస్తే దాన్ని మనం ఆచరించడం మనకు సుఖం, అది శ్రేయస్కరం. కాబట్టి తాతగారు ఇన్ని ధర్మాల్లో మీకు గొప్పదైన ధర్మం ఏంటో చెప్పండి అంటే అప్పుడు చెప్పాడు కదా. అప్పుడు మనకు జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. అక్కడి నుంచి భీష్మాచార్య సమాధానం మొదలవుతుంది. అంతకుముందు వరకు ప్రశ్నలు, ఆ తర్వాత సమాధానం. అది చాలా పెద్ద సబ్జెక్టు, సమయం లేదు కాబట్టి కట్ షాట్లో చెప్తారు. చెప్పి అనంతుడు పురుషోత్తముడు దేవాది దేవుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణని అర్చించడం, ఆయన నామ సంకీర్తన చేయడమే ఉత్తమమైన ధర్మం. క్లారిఫై అని చెప్పాడు. అలా ఆ 1000 సహస్రనామాలు చెప్తాను, శృణు, విను అని చెప్పాడు. ఆల్రెడీ వినడానికే వచ్చాడు ధర్మరాజు. అయినా సరే మళ్ళీ భీష్మాచార్యుల వారు విను అని చెప్తారు. ఎందుకు అంటే మనకు దగ్గరైన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళకి ఒక మంచి విషయం చెప్పేటప్పుడు వాళ్ళు వినడానికి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ దాని మీద ఆసక్తి కలిగి కాన్సన్ట్రేట్గా వినాలి అని నాయన విను అని మళ్ళీ చెప్తుంది. ఆ 1000 నామాల్ని ఆ అంపశయ మీదనే చెప్పారు భీష్మాచార్యులు. అది గొప్పతనం. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, భగవద్గుణ దర్పణ గ్రంథంలో 6 విశేషాలు ఉన్నాయి శ్రీ విష్ణు సహస్రనామానికి. ఏమిటవి చూద్దాం. ఒకటి మహాభారత సారత్వాత్. అందరూ కొంచెం గట్టిగా, మహాభారత సారత్వాత్ ఋషిభిః పరిగాణతః వేదాచార్య సమాహారాత్ భీష్మోత్కృష్ట మతత్వతః పరిగ్రహాత్ అతిశయతః గీతాది ఐక్యార్థ తశ్చనః. ఈ 6 విశేషణాలు ఒక్కొక్కటిగా చూద్దాం. చెప్తున్నప్పుడు ఏం అర్థం కాలేదు, కొంచెం వింటే అర్థం అవుతాయి. మొదటిది మహాభారత సారత్వాత్. ఇది మహాభారతం యొక్క సారము అన్నారు. ఏది? శ్రీ విష్ణుదాసు. బాగుందండి. మరి మహాభారత సారం ఏంటి? ఇది కూడా ప్రశ్నే కదా. మహాభారత సారం అన్నారు సహస్రనామం, మరి మహాభారతంలో సారం ఏంటి? ఏం చెప్పింది? మహాభారతం ఎంత గొప్ప గ్రంథం అంటే మనకు అనేక పురాణాల్లో కూడా మహాభారతం గురించినటువంటి టాపిక్ ఉంది. సాక్షాత్తు విష్ణు పురాణంలో పరాశర మహర్షి కూడా చెప్తారనమాట, చాలా గొప్ప గ్రంథం మహాభారతం అని. ఈ మహాభారతాన్ని కోహ్యన్యో భూమైత్రేయ మహాభారత కృద్భవేత్, ఆ నారాయణ యొక్క అంశమైనటువంటి వ్యాసుడు తప్ప ఎవరు రాయగలరు దీన్ని అంటాడు. అంటే పరాశర మహర్షి ఎవరండి? వ్యాస మహర్షి యొక్క తండ్రి. మీ అందరికీ ఒక శ్లోకం తెలుసు కదా, వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. ఇది వ్యాస మహర్షి ధ్యాన శ్లోకం. ఎవరి వ్యాస మహర్షి? వ్యాసం వసిష్ఠ నప్తారం. వశిష్ఠుడికి ముని మనవడు, గ్రేట్ గ్రాండ్ సన్. శక్తే పౌత్రం, శక్తి మహర్షికి మనవడు. పరాశరాత్మజం, పరాశర మహర్షికి కుమారుడు. సుఖతాతం, సుఖ మహర్షికి తండ్రి వ్యాసం. అట్టి వ్యాస మహర్షిని నమస్కరిస్తున్నాను. కాబట్టి ఆ విష్ణు పురాణంలో కూడా మహాభారతం యొక్క ప్రాశస్త్యం ఉంది. అనేక పురాణాల్లో, వాయు పురాణంలో, భవిష్యత్తు పురాణంలో మహాభారతం గురించి చెప్పబడింది. ఏం చెప్తుంది మహాభారతం అంటే? పరతత్వము శ్రీమన్నారాయణుడే. పరుడు అంటే ఎవరు? తత్సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే. వాడికి సమానమైన వాడు కానీ వాడికన్నా ఎక్కువైన వాడు కానీ ఎవడు లేడో వాడిని పరుడు అంటారు. పరుడు అంటే అల్టిమేట్ పరాత్పరుడు. ఆయన నుంచే ఈ జగత్తు, ఈ లోకాలు, ఈ దేవతలు అన్ని పుట్టుకొచ్చాయి. అలాంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణ యొక్క నామ సంకీర్తనయే మనల్ని సంసార సాగరం నుంచి బయటికి దాటవేస్తుంది. సంసార సాగరం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చేసి ఈ కష్టాలు లేకుండా మళ్ళీ ఏదో జన్మ పొందకుండా ఉత్తమమైన ఒక గతిని మనం పొందడానికి అవకాశం. అది మహాభారతం చెప్తుంది. మరి విష్ణు సహస్రనామంలో ఉన్న మొత్తం కూడా శ్రీమన్నారాయణ నామాలే కదండి. కాబట్టి ఆ నామాన్ని కీర్తించడం వల్ల, ఆ గుణగణాలని మనం సేవించడం వల్ల గొప్ప కథలు మనకు కలుగుతాయి. కాబట్టి మహాభారతం యొక్క సారం శ్రీ విష్ణు సహస్రనామం. రెండవది ఋషిభి పరిగాణత, ఋషుల చేత కీర్తింపబడింది. ఈ నామాలు ఎవరో ఒక పెన్ను ఎవరు పట్టుకొని లేదా ఒక తాళపత్ర బంధం పుచ్చుకొని ఇలా రాసినవి కావు. ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రం. అందుకే విష్ణు సహస్రనామాన్ని మాలా మంత్రము అంటారు. ఏమంటారు? మాలా. మీరు ధ్యాన శ్లోకంలో చెప్తున్నప్పుడు శ్రీ సహస్రనామ జపే వినియోగ, జపం ఇది ఉపాంశువుగా చక్కగా స్మరించాల్సింది, అందరం కలిసి చేస్తుంది. ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం. ఓం విష్ణవే నమః. ఋషి అంటే ఎవరండి? ఋషి అంటే మంత్రద్రష్ట ఋషి.
అంటే ఆ మంత్రాన్ని సాక్షాత్కరించుకున్నవారు. వాళ్ళు విలాసవంతమైన జీవితాలు అన్నిటిని పక్కన పెట్టేసి అడవుల్లోకి వెళ్ళి కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేయగా ఆ తపస్సు చేసినప్పుడు పరమాత్మ వాళ్ళకి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించిన పరమాత్మని వారు ఒక నామంతో కీర్తించారు కదా. పరమాత్మ ఒక మహర్షికి యశోద చేత రోటికి కట్టబడినటువంటి కృష్ణ పరమాత్మ లాగా దర్శనమిచ్చాడు కదా. దామోదరాయ నమః, దామములు ఉదరము యందు కలవాడు కదా, అలా కీర్తించారు. ఒక మహర్షికి విశ్వమంతా వ్యాపించిన పరమాత్మలాగా అనిపించాడు. ఓం విష్ణవే నమః, విశ్వాయ నమః, అంతటా వ్యాపించున్నవాడు, అందరి లోపట బయట ఉన్నటువంటి వాడు పరమాత్మ. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట వ్యాపించింది. ఇలా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క నామంతో పరమాత్మ కీర్తించారు. అది మంత్రము. ఋషిభి పరిగాణత అంటే ఋషుల చేత కీర్తింపబడినవి. ఏవి? ఈ సహస్రనామాలన్నీ. ఇవి మనం చదివే నామాలన్నీ కూడా ఎవరో కూర్చొని రాసినవి కాదు, ఋషి అందించింది. ఇది రెండవది. మూడవది ఏంటి? వేదాచార్య సమాహారాత్ అంటే వేదాచార్యుడు ఎవరికి పేరు? వ్యాస మహర్షికి పేరు. అసలు వ్యాస మహర్షికి వేదవ్యాసుడు అన్న పేరు కన్నా ముందు వేదవ్యాస అనేది బిరుదు. ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. ఏం పేరండి? ఈ ఈ కృష్ణద్వైపాయనుడు అతను పరాశర మహర్షి యొక్క అనుగ్రహం చేత సత్యవతి ఆమె గర్భంలో జన్మించాడు. ఆయన పుట్టిన ప్రదేశం ఒక ద్వీపము. ద్వీపం అంటే చుట్టూ నీరు, మధ్యలో భూభాగం, ఐలాండ్ అంటాం కదా. పుట్టిన తర్వాత నల్లగా ఉన్నాడు చూడటానికి. ఆ బ్లాక్ కలర్ ని సంస్కృతంలో కృష్ణ అంట. ఏమంటాం? కృష్ణ, దీర్ఘం లేదు, కృష్ణ. కృష్ణ అంటే ద్రౌపది అని అర్థం. కృష్ణ అంటే యమున అని అర్థం. చాలా అర్థాలు ఉంటాయి. కృష్ణ బ్లాక్, ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు. ఒకటిగా ఉన్న వేదాన్ని, అయ్యో కలియుగంలో అంత బుద్ధి ఉండదు వాళ్ళకి, అంత వయసు ఉండదు కాబట్టి వీళ్ళు ఒకటిగా ఉన్న వేదాన్ని ఇది రుక్, ఇది యజుస్, ఇది సామం, ఇది అధర్వం అని సెగ్రిగేట్ చేసే కెపాసిటీ ఉండదు అని నాలుగుగా విభజించాడు మహానుభావుడు కదా. ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు కాబట్టి ఆ విభజించే ప్రక్రియకి వ్యాసం అని పేరు సంస్కృతంలో. సగ్రిగేషన్, సపరేషన్. వేదాన్ని విభజించాడు కాబట్టి వేద వ్యాసుడు అయ్యాడు. అసలు పేరు కృష్ణద్వైపాయ. ఈయన చేత సమాహారాత్ కూర్చబడింది, అందించబడింది మహాభారతంలో. ఏమండి, ఇందాక మీరు ఏమన్నారు? ఒక్కొక్క మహర్షి తపస్సు చేసి ఒక్కొక్క నామాన్ని ఇచ్చారు అన్నారు. ఇప్పుడు వ్యాసుడు అందించాడు అంటున్నారు. ఎలా కుదురుతుంది ఇది అంటే, ఒక్కొక్క తేనెటీగ ఒక్కొక్క పుష్పంలో మకరందాన్ని స్వీకరించి ఆ తేనె చెట్టులో ఎలా అయితే పెడుతుందో అలా వ్యాస మహర్షి తన యొక్క యోగ దృష్టి చేత ఒక్కొక్క ఋషి ఎలా దర్శించాడు, ఒక్కొక్క ఋషి ఏ నామాన్ని కీర్తించాడు అని తన యోగం చేత దాన్ని సమీకరించి ఈ మహాభారతంలో కూర్చాడు. ఈ వేద వ్యాసుడే భీష్ముడికి చెప్పాడు. ఆ భీష్ముడే అంబశయ మీద నుంచి ధర్మరాజుకు ఉపదేశం చేశాడు. మన దాకా అనుశాసనిక పర్వంలో ఉంది. కాబట్టి వేదవ్యాసుడి ద్వారా చెప్పాడు. వేదవ్యాసుడు ఎంత గొప్పవాడండి. ఇవన్నీ వింటున్న మనకి ఏం కలగాలి అంటే ఇది ఇంత గొప్పది అన్న భావం మనకు కలగాలి. ఎలాంటి వాడు వేదవ్యాసుడు? సాక్షాత్తు నారాయణ యొక్క అంశం కదా. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అంటున్నాం కాబట్టి నారాయణ యొక్క అంశం. అంతేకాదు మహాభారతాన్ని రచించాడు కదా. అంతేకాదు అష్టాదశ పురాణాలు, 18 పురాణాలను మనకు అందించాడు. ఒక పురాణంలో ఒక మహర్షి చెప్తే కల్పంలో జరిగిపోయిన వాటిని తన యోగం ద్వారా మళ్ళీ సమీకరించి అందించాడు. భాగవత మహాపురాణాన్ని చక్కగా రాశాడు కదా. బ్రహ్మసూత్రాన్ని రచించాడు. ఉపనిషత్తులకు కొన్ని అర్థాలు ఎలా చెప్పుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్రహ్మసూత్రం రచించాడు. అలాంటి మహానుభావుడి చేత సంకలనం చేయబడింది శ్రీ విష్ణు సహస్రనామం. ఇది మూడవ విశేషం. నాలుగవ విశేషణం భీష్మోత్కృష్టమ తత్వత. భీష్మాచార్యుల వారు ఈ విష్ణు సహస్రనామమే చాలా గొప్పది, ఇదే గొప్ప ధర్మం అని చెప్పడం వల్ల. బాగుందండి. మరి భీష్ముడు గొప్పతనం ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం. పరమాత్మే అని ధ్యానించాడు అంటే ఎంత గొప్పవాడు అయి ఉండాలి. రెండవది, భీష్మాచార్యుడి దగ్గర సమయం ఉన్నప్పుడల్లా ధర్మాలు నేర్చుకో అని వ్యాసుడే ధర్మరాజుని ప్రేరేపించేవాడు. ఇంత నారాయణ అంశమైనటువంటి వ్యాస మహర్షి ధర్మరాజుని నయనానికి సమయం ఉన్నప్పుడల్లా గో టు భీష్మాచార్య, లెర్న్ సంథింగ్ అని ప్రేరేపించేవాడు. అంటే ఎంత గొప్పవాడు భీష్మాచార్యుడు. భీష్మాచార్యుడు సభ తీరిస్తే, కొలువు చేస్తే మహర్షులందరూ కూర్చొని వాళ్ళకున్న సందేహాలు భీష్ముడి ద్వారా తీర్చుకునేవారు.
ఎంత గొప్పవాడండి. దశావతారాల్లో ఒక అవతారం అంటే పరశురాముడు ఈయన గురువు, వశిష్ఠుడు ఈయన గురువు, శుక్రాచార్యుడు ఈయన గురువు, మహామహానుభావుడంతా భీష్మాచార్యుల గురువు. అందుకే తత్వదర్శి అయ్యాడు. చాలా మహానుభావుడు. ఋషులు సభలో కూర్చోడం ఏంటి, వాళ్ళే చాలా గొప్ప జ్ఞానం గల వాళ్ళు, వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేసుకోవడం భీష్మాచార్యుల ద్వారా అంటే హౌ గ్రేట్ ఈస్ భీష్మ. అండ్ అలాంటి భీష్మాచార్యుడు ఇదే చాలా గొప్పది అని, ఈ విష్ణు సహస్రనామం చాలా గొప్పది అని చెప్పాడు, లోకానికి అందజేశాడు. అదే మీరు చదువుతుంది సార్ విష్ణు సహస్రనామం కదా, ఇదే నాకు అత్యుత్తమైన ధర్మము అని చెప్పి. అందుకని 4వ విశేషం. 5వ విశేషణం పరిగ్రహాతి సహిత. 10 minutes విల్ ఫినిష్. పరిగ్రహాతి సహిత, అందరి చేత ఆమోదింపబడింది. అందరి చేత అంటే ఏమంటే విష్ణు సహస్రనామం సరే వైదికులైన వాళ్ళు ఆస్తికులు సేవిస్తారండి అంటే పారాయణ చేస్తారు. ఆస్తికులు వైదికులు అంటే ఎవరు, వేదం పైన నమ్మకం ఉన్నటువంటి వారు. భగవంతుని నమ్మేవాళ్ళు ఆస్తికులు అనొద్దు. క్రిస్టియన్ కూడా భగవంతుని నమ్ముతాడు కదండి, ముస్లిం కూడా భగవంతుని నమ్ముతాడు. కాబట్టి ఆస్తికులు అంటే భగవంతుని నమ్మేవారు అనొద్దు. ఏం చెప్పాలి, వేదాన్ని ప్రమాణం అని అంగీకరించేవారు ఆస్తికులు. వాళ్ళంటే ఎలాగో చేస్తారు. లౌకికులు కూడా ఆదరించారు దీన్ని. భట్టబాలుడు అనేవాడు తన యొక్క కాదంబరి అనే కావ్యంలో విష్ణు సహస్రనామం యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో ఒక నాయిక నాయకుడు, వాళ్ళిద్దరు ప్రేమికులు, వాళ్ళు ఏదో కారణాలు విడిపోయారు. ఈ హీరోయిన్ కొంచెం బాధపడుతుంది. ఆ హీరోయిన్ ఫ్రెండ్స్ వస్తారు, ఏంటి ఇలా మౌనంగా ఉన్నావు, కాస్త వెళ్ళి విష్ణు సహస్రనామ పారాయణం చేసి రాకూడదా అని చెప్తారు వాడు. అంటే ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం రాసిన కావ్యాల్లో విష్ణు సహస్రనామ ప్రస్తావన ఉంది. ఇంకొక చోట ఒక రాజ పట్టమహిషి, ఆమె డెలివరీ అవుతున్న సందర్భంలో, పట్టమహిషి డెలివరీ అవుతుంటే ప్రసూతి గృహం అంటాం కదా, ఆ గృహం ముందు తక్కువ 108 మంది బ్రాహ్మణులు కూర్చొని సహస్రనామ పారాయణం చేసేవారు. ఎందుకు, పుడుతూ ఉన్న శిశువు ఇది వింటూ పుట్టాలి. ఎంత గొప్ప విషయం అండి. ఆ పుట్టే శిశువు ఇది వింటూ పుట్టడం వల్ల వాడు అట్లీస్ట్ ఈ జన్మలో మోక్షాన్ని అటెండ్ చేస్తున్నాడు. ఆ వచ్చే జీవుడు అంతకుముందు ఎన్ని కోట్ల జన్మల్లో తీసుకున్నాడు, కనీసం ఇది వింటూ వింటూ పుడితే వాడు ఒక ధార్మికమైన బుద్ధి కలుగుతుంది, సమాజానికి మంచి చేసేవాడు అవుతాడు. మనల్ని ధరించే ఏం చేసినా పర్వాలేదండి, సమాజానికి కీడు చేయకూడదు. ఇవాళ ఎన్ని చూస్తున్నాం మనం, ఎన్ని నేరాలు ఘోరాలు చూస్తున్నాం. ఎవరు చూడు ప్రతి వాడిని మోసం చేయాలి, వాడిని ఏదో పీడించాలి, డబ్బులు లాగాలి, ఇదే కదా జరుగుతుంది. క్రైమ్ అంతా దీని చుట్టేగా జరుగుతుంది. అదే చిన్నప్పటి నుంచి శాస్త్రనామ పారాయణం చేస్తూ పెద్దలు చెప్పిన విషయాలు వింటూ పెరిగితే అలాంటి తప్పు చేయాలని ఆలోచన వస్తుందా అండి. అందుకనే ఆ కావ్యంలో కూడా ఇలా రాజ పట్టమహిషి ప్రసూతి గృహం ముందు 108 బ్రాహ్మణులు పారాయణం చేస్తూ ఉన్నారు అని ఆ కావ్యంలో రాశారు. చరక సంహిత అని ఒక వైద్య శాస్త్రం వేదాంతం. అందులో ఆయుర్వేద శాస్త్రంలో ఏముంటాయండి, మూలికలు ఉంటాయి. అవి రంగరించండి, అవి పొడి చేయండి, ఇందులో కలుపుకోండి, తాగండి అని. కొన్ని విష జ్వరాలు వచ్చినప్పుడు ఈ మందులు వాడినా కూడా మీకు పనిచేయకపోతే ఒక 3 సార్లు సహస్రనామపారాయణ ఇంట్లో చేయించండి అని. ఒక 3 times సహస్రనామపారాయణ కొంతమంది భగవద్భక్తులతో చేయించండి అని ఆ శాస్త్రంలో రాసి ఉంది. అంటే ఎంత గొప్పది. ఇది పరిగ్రహాతి చేత అంటే. అంటే నాస్తికులు కూడా దీన్ని నమ్మారు. భగవంతుడు నమ్మడు వాడు. ఇంట్లో ఏదో విపరీతమైన గొప్ప జబ్బు చేసింది వాడి భార్యకి, ఎవరో సలహా ఇచ్చారు, 10 మందిని కాస్త ఇంట్లో పిలిచి ప్రసాదం పెట్టి ఓ పారాయణ చేయించవయా, సహస్రనామ పారాయణం మంచి జరుగుతుంది అని. వీడికి భగవంతుడి మీద నమ్మకం లేదు, వాడు చెప్పారు కాబట్టి 10 మంది పిలిచి పారాయణ చేయించు. అంటే నాస్తికులు కూడా దీన్ని విశేషంగా ఆదరించారు. అంటే అందరూ ఆదరించింది. అందుకే చెప్తాం సహస్రనామ పారాయణం గోష్ఠిగా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను మా కమ్యూనిటీలో అందరికి ఇదే విషయం చెప్తాను. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక వారం జరుగుతూ ఉండాలి. ఎందుకు అంటే కొన్ని ఇంట్లో కొన్ని వాస్తుపరమైన దోషాలు తెలిసి తెలియనివి, అలాగే జాతకపరమైన దోషాలు కొన్ని ఉంటాయి. వాటికి కొన్నిసార్లు మన రెమెడీస్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఊరికే ఎందుకు వస్తారండి మీ ఇంటికి ఎవరైనా భాగవతోత్తములు, ఏదో ఒక వైదిక కార్యక్రమం ఉంది అంటే, మనం ఆస్తికులం అయితే ప్రస్తుతం మన ఇంటికి 10 మంది వస్తారు. అలా 10 మంది చదవటం వల్ల వైబ్రేషన్స్ తోని దోషాలన్నీ కూడా నిర్మూలింపబడతాయి. చక్కగా ఇంట్లో ఆరోగ్యము, సంపద, మనశ్శాంతి అన్ని కూడా చేకూరుతాయి. మన అనాదిగా వస్తున్న ఆచారం. ఎప్పటికీ అసలు ప్రతిరోజు చేసేవారనుకోండి గోష్ఠిగా, కానీ ఇప్పుడు తగ్గిపోయింది చాలా. ఏదో కొంతమంది మాత్రమే. ఇంకా ఈ యుగంలో ఇప్పటికీ మనం ఇలా కలిసి మనం మాట్లాడుకుంటున్నాము, ఇలా పారాయణ చేస్తున్నాము అంటే అది భగవత్ కృప మన యందు ఉంది అని అనుకోవాలి. సో పరిగ్రహాత్యత అంటే అందరూ దీన్ని ఆమోదించారు. చివరిది గీతాది ఐక్యార్థ తచ్చన. గీత, భగవద్గీత అనేది ఉపనిషత్తుల సారం. ఆ ఉపనిషత్తుల సారమే
ఈ విష్ణు సహస్రనామము. ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఈ సృష్టికి ముందు ఏముండెను, ఈ సృష్టి ఎలా వచ్చెను, ఇవే కదా ప్రశ్నలు ఉపనిషత్తుల్లో. శిష్యుడు ప్రశ్న అడుగుతాడు ఆచార్యుడిని, ఆచార్యుడు సమాధానం చెప్తాడు. అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. స్వామి యొక్క స్వరూప రూప గుణ విభవ చేష్టితాలన్నీ కూడా సహస్రనామంలో ఉన్నాయి. సహస్రనామంలో పాంచరాత్రం కూడా ఉంది. పరమాత్మ ఉండే స్థానాలు 5, పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ, ఆ నామాలన్నీ ఇందులో ఉన్నాయి. అద్భుతమైన గ్రంథం. కాబట్టి ఇన్ని విశేషణాలు ఉండడం వల్ల సహస్రనామం మనకు ఉపాదేయతమం, అంటే స్వీకరించదగినది, భక్తితో మనం చేయదగినది. మనం చేస్తున్నాం పారాయణ, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఇంత గొప్పది అని తెలిసిన తర్వాత నెక్స్ట్ టైం మనం పాలన చేసే ముందు ఇంకెంత గొప్పగా ఉంటుంది మన భావం. ఒక 10 సార్లు పాలన చేయాలనుకోండి, విశ్వం విష్ణు మొదలుపెట్టిన తర్వాత శంఖబృందానికి ఎప్పుడు వస్తుందా అని చూస్తా, త్వరగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇది విన్న తర్వాత ఇది చాలా గొప్పదండి, ఇది ఋషులు మనకు అందించారు, మన భాగ్యవశాత్తు ఇవాళ మనం దీన్ని సేవించగలుగుతున్నాం అంటే చాలా గొప్పది తెలిసినప్పుడు, అయ్యో అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అప్రీతి కలగాలి. అలా ఒక్కొక్క నామం అర్థం తెలుస్తుంటే ఎంత బాగుంటుంది కదండి, ఇంకా విశేషం కదా. కాబట్టి అలా కొంతమంది భక్తులు ఇంటికి వచ్చి అడగడం వల్ల ప్రతి ఏకాదశికి భగవద్గుణ దర్పణం సంస్కృతంలో ఉంటుంది. పంక్తి కాలక్షేపం అంటే ఒక సంస్కృత వాక్యాన్ని చదివి ఆ వాక్యం ఏ అర్థం చెప్తుంది అనేది ప్రతి ఏకాదశికి మా ఇంట్లో గోష్ఠి ఉంటుంది. కొంతమంది ఆన్లైన్లో కూడా సేవిస్తారు. ఈరోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఆ గోష్ఠి లేదు, ఇది ఉంది. ఇప్పుడు దీంట్లో ప్రస్తుతం ఉపోద్ఘాతం దగ్గర మనం ఉన్నాం. ధర్మరాజు ఏమడుగుతున్నాడు, ఆయన ఏం చెప్తాడు, చాలా డీటెయిల్డ్ వ్యాఖ్యానం. వన్స్ ఇన్ ఫార్ట్ నైట్, 15 రోజులకు ఒక్కసారి గంట సేపు మాత్రమే. మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది సహస్రనామం యొక్క గొప్పతనం. సో ఇంతేనా అంటే ఇంత కాదు. ఏమంటే సముద్రంలో నీళ్ళు ఎంత అని మీరు అడిగితే మిమ్మల్ని బీచ్ దగ్గర తీసుకెళ్ళి ఒక చిన్న దోశలో నీళ్ళు తీసుకొచ్చి ఇవి నీళ్ళండి అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, అతిశయంగా ఉంటుందో ఇది కూడా అంతే. ఒక పక్షి ఆకాశం అంతా తిరిగి పొద్దున పూట సాయంత్రానికి గూటికి చేరుకుంది అంటే ఆకాశం అంతా తిరిగిందా అండి? దాని శక్తి ఎంత ఉందో అంత తిరిగి వచ్చు. అలాగే మన శక్తి మన సమయానికి తగ్గట్టుగా ఎన్ని చెప్పుకోవాలని చెప్పుకున్నాం. అంటే ఇదే వైభవానికి కాదు, ఇంత గొప్ప వైభవం ఉంది. దీని రుచి కలగాలి, ఇంకా మేము అన్వయించాలి అంటే 15 రోజులకు ఒకసారి జరిగే సెషన్లో మీరు చక్కగా అన్వయించవచ్చు. ఇంట్లోనే కూర్చొని ఒక బటన్ నొక్కేస్తే జూమ్లో జాయిన్ అయిపోతారు. హాయిగా కూర్చొని సేవించవచ్చు. ఆ రోజే ఫంక్షన్ ఉందండి, ఎలా పర్వాలేదు, రికార్డింగ్ ఉంటుంది, యూట్యూబ్లో అప్డేట్ చేస్తాం, ఆ రికార్డింగ్ అయినా వినొచ్చు. రైట్, ఎలాగో అలాగా మీరు ఆసక్తి ఉంటే వినొచ్చు. ఈ సెషన్లో ఒక గొప్పతనం ఏంటి అంటే దాసుడు సంకల్పించింది. చాలా చోట్ల చాలా విషయాలు చెప్తామండి, అనేక గేటెడ్ కమ్యూనిటీస్లో, దేవాలయాల్లో. ఆ విషయం మీకు కూడా చెప్తున్నాను. చెప్పిన వాళ్ళందరూ విన్నప్పుడు చాలా గొప్పగా విన్నారు, ఈ చెవి నుంచి విని ఆ చెవిలో వదిలేశారు, ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. సో హోప్ఫుల్లీ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, భగవత్ కృప. ఏం చెప్తానంటే బృందావన్ కాలనీ, దీని పేరు ఎన్ని విలాలు ఉన్నాయండి? 90. 90 విలాస్లో ఆస్తికులు, భగవద్భక్తులు 50% ఉండొచ్చునా? 45 విలాస్, 30 విలాస్ కష్టమేనా? 50% అంటే 45 విలాస్, 50% కూడా ఉండకపోవచ్చు అంటే కొంచెం తక్కువ ఉండొచ్చా? కొన్ని 25% వేసుకున్న 25-30 విలాస్, 30 మంది భక్తులు అయితే ఉంటారు కదా. వాట్ ఐ రికమెండ్ ఈస్, ప్రతి వరకు చెప్పేది మీకు చెప్తున్నాను, ఎన్నో ఖర్చు పెడతాం కదండి. రీసెంట్గా ప్రభాస్ సినిమా వచ్చింది, ఏంటో సినిమా, కల్కి. ఓ సూపర్, సూపర్. చూసారా? ఫస్ట్ షో, ప్రీమియర్ షో చూడలేదు, పర్వాలేదు పర్వాలేదు, నో ప్రాబ్లం, చెప్పారు, సంతోషం. బిగ్ స్క్రీన్ లో టికెట్ ఎంత ఉందండి? 400. మల్టీప్లెక్స్ లో 250, సమోసా 150 ఉంటుంది. కూల్ డ్రింక్ ఎంత ఉంటుందండి? 200 ఉంటుంది. ఆ పాప్కార్న్ తీసుకుంటారు జంబో, జీవితంలో వాడు ఫస్ట్ టైం పాప్కార్న్ తింటున్నట్టుగా. కరువు కడగాల నుంచి హెలికాప్టర్లో ఇస్తారు చూసారా, ఫస్ట్ ఇంత ప్లేట్లో జంబో. మూవీకి వెళ్తే కనీసం 5K, 5000. మరి ఇక్కడ బాచుపల్లిలో పెద్ద థియేటర్స్ ఏం లేవు, దూరం పోవాలి కదా, పోవడం రావడం పెట్రోల్ మొత్తం కలిపి ఒక 6000. అంత కష్టపడి సినిమా చూసిన తర్వాత ఏంటంటే ఇవాళ కూడా ఇంట్లోనే వంట, రెస్టారెంట్ కదా, రెస్టారెంట్కి వెళ్తాం, మళ్ళీ ఒక 5000, మొత్తం ఎంత అండి? 11,000. అంత ఖర్చు పెట్టక్కర్లేదండి. 30 విల్లాల వాళ్ళు నెలకు ఒక్కసారి 500, 300, యూ గ్యాదర్ సమ్ గుడ్ అమౌంట్, 10,000 బిగ్ సమ్ అమౌంట్. మీకు దగ్గరలో ఉన్న ఒక పండితుడిని పిలిపించుకోండి, నెలలో ఒక్కసారి ఇన్వైట్ సమ్ స్కాలర్, లెర్న్ స్కాలర్, కొన్ని విషయాలు వినండి. శ్రీరామాయణంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి, మహాభారతంలో ఉన్నాయి,
భాగవతంలో ఉన్నాయి. నెలకు ఒక్కసారి ఒక 300, 500 ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత మనకైతే ఉంది కదా. వారు సంతోషం ఉంది. కాబట్టి అలా 30 మంది ఇంటూ 500 ఎంత అవుతాయండి? 15,000. చాలా గొప్ప అమౌంట్ అది. ఆ వచ్చిన వాళ్ళందరూ చక్కగా ప్రసాదాలు, మీరు ఇంట్లో కష్టపడి చేయకపోయినా ఒక వంట అమ్మగాని పెట్టుకోను తెలిసిన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చో, లేదా అవకాశం ఉంటే మీరే తలా చేస్తూ చక్కటి 5, 4, 3, 2, 3 రకాల ప్రసాదాలు ఆ వచ్చిన స్వామికి ఎంతో కొంత తృణమోపడం సమర్పించి ఎంత ఆనందంగా ఉంటుందండి. హౌ గ్రేట్ థాట్ ఇట్ ఈస్. అందరు బాగా వింటారు, ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. ఐ హోప్ యూ మే ఇంప్లిమెంట్. ఓకే, వచ్చేది ఏమాసం? శ్రవణం అంటే ఏంటి? వినడం ద్వారానే బాగుపడతాం. నవవిధ భక్తులు, 9 రకాల భక్తులు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. 9 భక్తులు మొట్టమొదటి ఏంటండి? టు లిజన్. తిరుపాయలో ఆండాళ్ళు ఏం చెప్పింది? కేళీరో. కేళీరో రెండో భాషలో చెప్తుంది కదా. ముందు వినాలి. భగవత్ కథా శ్రవణం చేస్తే ఆ పరమాత్మ ఎలాంటి వాడండి? పవిత్రాణం పవిత్రం యో మంగళ అనాంచ మంగళం. పవిత్రమైన వాడికే పవిత్రమైన వాడు, మంగళమైన వాడికే మంగళమైనటువంటి వాడు. అలాంటి వాడి నామాన్ని కీర్తించిన, అలాంటి వాడి కథలు విన్న మన మనసులో ఉన్న దోషాలు ఎన్నో పోయి కళ్యాణ గుణాలు వస్తాయి కదా. మన మనసులో దోషాలు ఉన్నాయని మనం యాక్సెప్ట్ చేస్తామండి? చెయ్యం. కానీ మనలో దోషాలు ఉన్నాయని మీకు నిరూపిస్తారు. మనకు ఒక మారుతి కారు ఉంది, పక్కింటి వాళ్ళకు మారుతి కారు. కరెక్ట్ 2 నెలలకే వాళ్ళు XUV 700 తీసుకున్నారు, 30 lakhs అలా తీసుకున్నారు. వెంటనే వీళ్ళకి ఎలా వచ్చింది ఇక, వీళ్ళకి ఎలా వచ్చింది? అప్పటిదాకా నార్మల్ చేయండి, మన మెండో వాళ్ళ మెండో. సడన్ గా శ్రావణ మాసం పేరంటానికి కాసుల పేరు. ఈమె కాసుల పేరు ఎలా వచ్చింది? ఈమెకి ఎలా వచ్చింది? లోకంలో 2 రకాలు కోరుకుంటారు అందరూ. ఏం కోరుకుంటారు? కష్టాలు పోవాలి స్వామి, సుఖాలు రావాలి. ఏది తీసుకున్నా ఈ రెండే. ఇంకొక ఎక్సెప్షనల్ కేసు ఉంటుంది. నేను బాగున్నా బాగాలేకపోయినా వాడు మాత్రం బాగుంటాడు, పక్కింటి మాత్రం బాగుంటాడు. ఇలాంటి ఈర్ష్య అసూయలు బై డిఫాల్ట్ వస్తూ ఉంటాయి. మనం మంచి వాళ్ళమే మనకి ఇప్పుడు అనిపిస్తుంది, కానీ ఏదో ఒక సమయంలో మీరు ఆలోచించుకుంటూ తెలుస్తుంది, అయ్యో మన వాళ్ళ మీద ఆ రోజు అసూయపడ్డానే, మన పెళ్లిలో వాళ్ళని చూసి అసూయపడ్డాను, ఈర్ష్యపడ్డాను. వాళ్ళకి మంచి సంబంధాలు వస్తున్నాయండి, ఏంటో అర్థం కావట్లేదు. నీ పూజలు చేస్తున్నావు, చెట్టు ప్రసాదాలు చేస్తున్నావు, ఒక్క మంచి సంబంధం రావట్లేదు మా అమ్మాయికి. వాళ్ళకి వస్తున్నాయి, మనకు రావాలనుకోవడం తప్పులేదు, వాళ్ళకి వస్తున్నాయండి కదా. ఈ ఈర్ష, అసూయ ఇలాంటివన్నీ ప్రసూత భూహు, పుట్టుకతోనే మనకు అన్ని ఉన్నాయి. అనేక జన్మల తర్వాత వచ్చింది కదండి. అదంతా వాసన రూపంలో ఉంటుంది. వాసన అంటే స్మెల్ కాదు, మైక్రోచిప్ రూపంలో ఉంటుంది. పూర్వజన్మ స్మృతి, అనుభవించిన కష్ట దుఃఖాల యొక్క మెమరీ అన్నమాట. మైక్రోచిప్ ఉంటుంది, అది అవసరమైనప్పుడల్లా బయటకు వస్తూ ఉంటుంది. ఈర్ష, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ పోయి మంచి గుణాలు మనలో వస్తాయి. ఎప్పుడు వస్తాయి? భగవన్ నామ సంకీర్తనం చేస్తే. ఎప్పుడు వస్తాయి? భగవత్ కథ శ్రవణం చేస్తే కదండి. కాబట్టి ఆన్లైన్లో ఉన్న వాళ్ళకు కూడా అదే విషయం, ఇక్కడ వింటున్న వాళ్ళకు కూడా అదే విషయం. మీరందరూ ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకున్న 20 ఫ్యామిలీస్ ఉంటాయి. 10 ఫ్యామిలీస్ కలిసి చేసుకున్నా కూడా నన్నే పిలవాలని నేను చెప్పడం. మీ చుట్టుపక్కల ఏ పండితులైనా పిలవండి, చక్కగా కొన్ని విషయాలు తెలుసుకోండి. ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటి ద్వారా అనుభవించండి. నెలకు ఒక్కసారి దీనికి కేటాయించండి. సింగపూర్ వెళ్ళండి, శ్రీరంగం కూడా వెళ్ళండి, గోవా వెళ్ళండి, గోకర్ణం కూడా వెళ్ళండి కదా. సో అన్ని బ్యాలెన్స్ చేయండి. దీన్నే పట్టుకోవాలి, ఈ స్వామి అంతా సన్యాసులు చెప్తున్నారా, అలా ఏం చెప్పట్లే, అన్నిటే ఎంజాయ్ చేయండి కదా. ఏ స్వామి మరి సహస్రనామంతోనే అన్ని వస్తాయి, మోక్షం మోక్షం వస్తుంది అన్నారు కదా అంటే, జీవితంలో ఉన్నంత కాలం సుఖంగా ఉంటాం, ఈ శరీరం పడిపోయిన తర్వాత గొప్ప గతులకు పెడతాం. కానీ పరమాత్మ మోక్షమే ఇస్తాడు అంటే ఇక బతుకున్నాళ్ళ కష్టాలే అని మీరు అనుకోవద్దు. మోక్షం అనేది చాలా గొప్పదైన పురుషార్థం. అది ఇచ్చిన వాడు ఇవన్నీ మిగతా ఈజీగా ఇస్తాడు కదా. 1 ఎకరంలో మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు ఒకడు మహానుభావుడు. 1 ఎకర్లో మీకు ఎలా కావాలంటే అలా. అలాంటి వాడిని మీరు వెళ్ళి, స్వామి నేను కార్ పార్కింగ్కి ఒక చిన్న షెడ్ వేస్తారా అని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందండి. 1 ఎకర్లో మీకు బిల్డింగ్ కట్టించేవాడు చిన్న కార్ షెడ్ వేయలేడా? మోక్షాన్ని ఇచ్చేవాడు మీకు ధనదాయ సంపదలు ఇవ్వలేడా? పరమాత్మ అన్ని వాడే ఇస్తాడు. కాబట్టి మోక్షం కోసం మనం పరమాత్మని ఆరాధించాలి. పరమాత్మను పొందడం కోసం, మోక్షం అంటే పరమాత్మకు చేసే కైంకర్యం, ఆ వైకుంఠానికి వెళ్ళి ఆనందాన్ని అనుభవించడం. అలా ఆ బుద్ధితోని మనం చేస్తే ఈ లోకంలో మనం ఉన్నంత కాలం అనేకమైన సంపదలు పరమాత్మ ఇస్తాడు కదా. కాబట్టి ఈ కొద్ది సమయంలో యథాశక్తి యథామతి భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో కొన్ని గుణాలు మీతో సదవకాశం కల్పించినటువంటి చంద్రశేఖర్ గారి దంపతులకు
శ్రద్ధగా సేవించినటువంటి మీ అందరికి కూడా అనేక అనేక కృతజ్ఞతాపూర్వక దాసోహాలు తెలియజేస్తూ అడిగిన రామానుదాసన్. ఈ విషయాలు కొద్దిపాటుగా మీకు ఉపయోగపడ్డా కూడా దాసు ధన్యుడు. కాబట్టి నేను చెప్పిన విషయాన్ని కాస్త మనసులో పెట్టుకోండి. నెలకొకసారి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండండి. సత్సంగం ఏర్పాటు చేసుకోండి. తద్వారా భగవద్భాగవతాచార కటాక్షానికి మీరు పాత్రులు అవ్వండి. సో ఈ సెషన్ లో గొప్పతనం ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన విషయాలను జిస్ట్గా చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకొని వచ్చాను. రైట్, అది మీకు అందజేస్తాను. ఆ ప్రింట్అవుట్ మీరు ఫోటో తీసుకోండి. అక్కడ విన్నదంతా గుర్తుంటుందండి. గుర్తుంది ఏదో కొంత. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పారు అంటే ఏదో ఆయనకు చెప్పారు. ఆయన తెలిసిందో చెప్పారు కొంతమంది అంటారు. చాలా మంచిగా చెప్పారండి, కొన్ని విషయాలు గుర్తుంటాయి ఓ 10%, ఓ 1 వీక్ పోయిన తర్వాత 5%, ఆ తర్వాత అసలే గుర్తుంది. కానీ నేను ఇచ్చే పేపర్ మీరు అప్పుడు చూసుకుంటే మీరు అడ్జస్ట్ చూస్తున్నప్పుడల్లా ఓ ఇది చెప్పారు అంటే మీరు గుర్తొస్తుంది. కాబట్టి అది మీకు అందజేస్తాను. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. జయ శ్రీమన్నారాయణ. సమస్త సన్మంగళాన్ని. స్వస్తి.